ప్రతి గల్లీకి ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి అంత స్కోప్ ఉందా? డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి ఏం కావాలి? క్లయింట్స్ కావాలి. గల్లీకి ఒక 100 క్లయింట్స్ ఉన్నారు. నాలెడ్జ్ లేని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు ఎక్కువ అవ్వడం రాంగ్. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు పెరగడం ఇట్స్ గుడ్ థింగ్. నార్త్ ఇండియాలో చూసుకుంటే ఒక పెద్ద బ్రాండ్ కి ఇన్ఫ్లుయెన్సర్స్ అవైలబిలిటీ ఉన్నంత ఈజీగా సౌత్ ఇండియాలో లేరు అనేది ఎంత వరకు నిజం? ఒక రైట్ ఇన్ఫ్లుయెన్స్ ని చూస్ చేసుకోవడం ఇప్పటికీ బ్రాండ్స్ కి తెలియదు. అందుకే డిజిటల్ మార్కెటింగ్ మీద డిపెండ్ అవుతారు. బ్యూటీ ప్రోడక్ట్ కి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, క్లాతింగ్ కి ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలియకపోతే ఆ ఫాలోవర్స్ మీ కస్టమర్స్ కాదు. అప్పుడు ఆటోమేటిక్గా యూ వోంట్ గెట్ ద అవాయిడ్. చాలా మంది పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ సోషల్ మీడియా పైన మంచిగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇమేజ్ ని ఎట్లా ఫేక్ చేస్తారు? కేటీఆర్, రేవంత్ గారిని చూసుకుంటే ఎవరికి ఆన్లైన్ ప్రెసెన్స్ ఎక్కువ ఉంది అనేది ఎక్కువ మంది చేస్తుంది. ఆన్లైన్ ప్రెసెన్సే కీ రోల్ అనమాట. దే నీడ్ పబ్లిసిటీ. చూపించుకోకపోతే వాళ్ళకి ఎవడు ఓటేస్తాడు? మనం కెమెరా ఉంది అని తెలిసి మనం మాట్లాడుతున్నాం. పొలిటీషియన్ కూడా కెమెరా ఉంది అని తెలిసి హెల్ప్ చేసి దాన్ని వేస్తే పేరు కావచ్చు, ఓటింగ్ కావచ్చు, ఇంకోటి వస్తుంది. బిగ్ బాస్ గురించి మాట్లాడితే కొంతమంది మీ క్లయింట్స్ నాకు తెలుసు, వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత కొన్ని వీడియోస్ వస్తాయి. ఈ మెకానిజం ఎట్లుంటది? వాళ్ళు లోపల ఉన్నప్పుడు ఎట్లా సాధ్యమవుతున్నాయి? పిఆర్ ఎప్పుడైతే వాడి అకౌంట్ ఇస్తాడో ఆ పిఆర్ ఏం చేయాలంటే వాడి అకౌంట్ లో ఏ పోస్ట్ వేయాలి, 24 గంటల్లో ఏ క్లిప్ కట్ చేయాలి, వీడు ఎక్కడ పాజిటివ్ గా మాట్లాడాడు మన కంటెస్టెంట్, ఎక్కడ నెగిటివ్ గా మాట్లాడాడు, ఇదంతా కట్ చేసి ఆడియన్స్ కి చూపించాలి. సో ఇంత చేస్తే గానీ ఆడ బిగ్ బాస్ లో వాడు ఆడుతున్నాడని అందరికీ తెలియదు. ₹1,00,000 బడ్జెట్ పెట్టి నాకు 10 లక్షలు టర్న్ ఓవర్ కావాలి, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అంటే ఊరికే మనం ఏదో 10,000 పెట్టి ఒక క్యాంపెయిన్ చేస్తే వాడు సాటిస్ఫై అవ్వడు. సార్ నాకు రిజల్ట్ రావాలని చెప్పేసి నెక్స్ట్ డే మన దగ్గరికి వస్తాడు. యాజ్ ఆంటర్ప్రెన్యూర్ గా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి వితౌట్ ఏజెన్సీ నేను ఏం చేస్తే నా సేల్స్ పెరుగుతాయి? ఒక్కొక్క ప్లాట్ఫామ్ కి ఒక్కొక్క పర్పస్ ఉంది. ఆ పర్పస్ కి తగ్గట్టు నువ్వు బ్రాండ్ ని కానీ ప్రోడక్ట్ ని కానీ మార్కెట్ చేయాలి. అప్పుడే నీకు సేల్ వస్తుంది. ఉంది కదా ప్లాట్ఫామ్ అని అన్ని ప్లాట్ఫామ్ లో నీకు నచ్చింది వేసావు అనుకో, యూ వోంట్ గెట్ ఎన్ ఎంగేజ్మెంట్. జనాలకి యూజ్ అయ్యే థింగ్స్ చేయడం వల్ల ఆ బ్రాండ్ పొజిషనింగ్ కానీ ఆ బ్రాండ్ రీచ్ కానీ పెరుగుతుంది. ఊరికే టైం పాస్ కి మేము ఏదో ఒకటి వేయాలి, రోజు ఒక పోస్ట్ పడాలి అనేస్తే ఏమీ రాదు. బ్రాండ్స్ కూడా అవే చేస్తున్నాయి. సో కామెంట్లు, లైక్లు, షేర్లు ఇవి నెంబర్స్ మాత్రమే. వాటిని చూసి నువ్వు ఒక బ్రాండ్ మంచిది చెడ్డది అని డిసైడ్ అవుతున్నావా, దెన్ యు ఆర్ గోయింగ్ రాంగ్. హాయ్ బాలాజీ గారు. హలో. యాజ్ అ CEO ఆఫ్ MBL టెక్నాలజీస్, ఇక్కడ మీ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని నేను మీ వర్క్ ని నేను యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఈ బిగ్ బాస్ గురించి మాట్లాడితే సమ్ పీపుల్ మీ క్లయింట్స్ అని విన్నా నేను. అండ్ ఈ బిగ్ బాస్ లో వాళ్ళు ఉన్నప్పుడు ఫోన్ కూడా అలో లేదు ఉంటారు, కానీ వాళ్ళ గురించి మాత్రం సోషల్ మీడియాలో వాళ్ళ పర్సనల్ పేజెస్ లో వీడియోస్ వస్తాయి, లైక్ చేయమంటారు, సో ఓట్ చేయమంటారు, ఏదో ఒక వీడియోస్ లో వస్తుంటాయి. వీళ్ళ గురించి కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ స్టేటస్లు పెట్టి ఓట్ చేయండి, సపోర్ట్ చేయండి అని చెప్తా ఉంటారు. ఇంత స్ట్రాటజికల్ మూవ్స్ వాళ్ళు లోపల ఉన్నప్పుడు ఎట్లా సాధ్యమవుతున్నాయి? నేను చెప్తానండి. ఇప్పుడు మేబీ ఒక లేమ్యాన్కి తెలియదేమో డిజిటల్ మార్కెట్ బిగ్ బాస్ గేమ్ అనేది. బట్ ఒక పర్సన్ ఆల్రెడీ కొంచెం తెలివి ఉన్నవాడికి ఈ గేమ్ అర్థమవుతుంది. నేను చెప్తా డీటెయిల్గా అసలు బిగ్ బాస్ గేమ్ ఏంటని. ఇప్పుడు బిగ్ బాస్లోకి ఒక కంటెస్టెంట్ సెలెక్ట్ అవ్వగానే వాళ్ళకి 2 weeks ముందే తెలుస్తుంది మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారని చెప్పేసి. వాళ్ళు ఆ 2 weeksలో వాళ్ళ హౌస్లో ఏ బట్టలు వేసుకోవాలా, ఎలా బిహేవ్ చేయాలా, లేకపోతే ఎలాంటి థింగ్స్ చేస్తే నాకు పబ్లిసిటీ వస్తుంది అనేవి వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేసుకొని వెళ్తారు లోపలికి. అండ్ వాటితో పాటు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ని వాళ్ళ తెలిసిన వాళ్ళకో లేకపోతే వాళ్ళకి తెలిసిన పిఆర్కో ఇస్తారు హ్యాండిల్ చేయమని. సో ఆ పిఆర్ ఎప్పుడైతే వాడి అకౌంట్ ఇస్తాడో ఆ పిఆర్ ఏం చేయాలంటే వాడి అకౌంట్లో ఏ పోస్ట్ వేయాలి, 24 గంటల్లో ఏ క్లిప్ కట్ చేయాలి, ఓకే వీడు ఎక్కడ పాజిటివ్గా మాట్లాడాడు మన కంటెస్టెంట్, ఎక్కడ నెగిటివ్గా మాట్లాడాడు, ఇదంతా కట్ చేసి ఆడియన్స్కి చూపించాలి. ఆడియన్స్కి తెలుసు ఆల్రెడీ బిగ్ బాస్లో ఫోన్ నాట్ అలౌడ్ అని. ఆబ్వియస్గా ఒక పిఆర్ ఒక పర్సన్ మేనేజ్ చేస్తుంటారు వాళ్ళ అకౌంట్ని. సో అలా మేనేజ్ చేసేటప్పుడు వాడికి ఏ పోస్ట్ వేయాలనేది మనమే ఆలోచిస్తాం. అతనికి ఏది వేస్తే రీచ్ వస్తుంది, ఏది వేస్తే ఆడియన్స్లోకి పాజిటివ్గా వెళ్తారు, కామెంట్లు కానీ, లైక్లు కానీ, షేర్లు కానీ, ఆబ్వియస్గా అవన్నీ లేకపోతే జనాలకి ఎలా అర్థమవుతుంది హీ సెలబ్రిటీ ఆర్ హీఈస్ ఇన్ బిగ్ బాస్ అనేది. సో అందరికీ తెలిసేలా చేయడం మన బాధ్యతే, అందరికీ రీచ్ అయ్యేలా చేయడం మన బాధ్యతే, అందరూ లైక్ చేసి కామెంట్ చేసేలా చేయడం మన బాధ్యతే, ఏ క్లిప్ కట్ చేయాలనేది సెలెక్ట్ చేయాల్సింది మనమే. సో ఇంత చేస్తే కానీ ఆడ బిగ్ బాస్లో వాడు ఆడుతున్నాడని అందరికీ తెలియదు. ఓకేనా? సో బిగ్ బాస్లో కంటెస్టెంట్ ఎంత గేమ్ ఆడతాడో బయట ఉన్న పిఆర్ కూడా అంత గేమ్ ఆడాలి. అదర్వైజ్ వాడు ఆడే గేమ్ బయట వాళ్ళకి కనపడదు. ఓకే, సో సెలెక్ట్ అవ్వగానే 2 weeks బిఫోరే వాళ్ళు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు. లెట్స్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి, ఏదైనా ఫెస్టివల్ డేస్ ఉన్నాయి, ఆ ఫెస్టివల్ డేస్కి ముందే విషెస్ చెప్పి క్యాలెండర్ ఉంటుంది వాళ్ళకి. ఓకేనా? సో ఈ వీక్ మనం ఉన్నాము, ఈ వీక్లో మనం ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నాయా, ఓకే, లేదా ఏదైనా పేరెంట్ని పిలిపించే ప్రోగ్రామ్స్ ఉన్నాయా, ఇలాంటివి ఉన్నప్పుడు ఏ కాస్ట్యూమ్స్ వేసుకోవాలా, బయట నుంచి కాస్ట్యూమ్స్ పంపిస్తాం మేము. సో ఈరోజు ఈ డే ఓకే ఈ కాస్ట్యూమ్ వేసుకోండి అని చెప్పేసి ఎవ్రీథింగ్ బయట నుంచే వెళ్తుంది. ఓకే, వాళ్ళ లోపల ఏంటంటే వాళ్ళు ఎలా ఉండాలో అలా బిహేవ్ చేస్తారు అంతే. సో బయట నుంచి వాళ్ళు ఆడేదాన్ని పోర్ట్రే చేయడం, వాళ్ళు ఆడేదాన్ని మార్కెట్ చేయడం ఒక పిఆర్ రోల్ అనమాట.
ఓకే. Yeah. ఐ హర్డ్ దట్ ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ ఇస్తారు. నువ్వు ఫ్రెండ్లీ ఉండాలి, నువ్వు హీరోయిక్‌గా చేయాలి, రైట్. నువ్వు కొంచెం కన్నింగ్ క్యారెక్టర్ ఉండాలి అని. ఇస్ ఇట్ ట్రూ? ఈవెన్ వాళ్ళ సెలక్షన్‌లోనే మీకు అర్థమవుతది. వాళ్ళు ఒక సింగర్‌ని, ఒక డాన్సర్‌ని, ఇంకో కమెడియన్‌ని, ఇంకో యాక్టర్‌ని తీసుకుంటారు. ఎందుకట్లా? అందరిని యాక్టర్‌లని తీసుకోవచ్చు కదా! సో, 'బిగ్ బాస్‌లో' నీకు ఓన్లీ ఫేమ్ ఉన్నంత మాత్రాన తీసుకోరు. సో, దే విల్ చూస్ 1 or 2 పీపుల్ ఇన్ 1 కేటగిరీ. ఒక్క సింగర్‌నే తీసుకుంటారు ఆర్ ఇద్దరిని. ఒక్క కమెడియన్‌నే తీసుకుంటారు ఆర్ ఇద్దరిని. బికాస్ 'బిగ్ బాస్' అనే హౌస్‌లో ఒక 11 మందినో, 12 మందినో ఏస్తే జనాలకి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎమోషన్ ఎక్కుతది. ఒకడికి కామెడీ అంటే ఇష్టం ఉంటది. ఒకడికి సీరియస్‌నెస్ అంటే ఇష్టం ఉంటది. ఇంకొకడికి హీరోయిన్ వచ్చి డాన్స్ చేస్తే ఇష్టం ఉంటది. సో, అన్ని ఆడియన్స్‌ని కనెక్ట్ చేయాలని చెప్పేసి ఆ హౌస్‌లో 11 డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళని కూర్చోబెడతారు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారనేది మనం క్యూరియాసిటీతో చూస్తాం. ఒక్కొక్కడు ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటది కదా! కామెడీకి ఒక మైండ్ సెట్ ఉంటది. అన్నిట్లో జోకేస్తాడు. డాన్సర్ ప్రతిదానికి డాన్స్ చేయాలనుకుంటాడు. సో, అవన్నీ మనం చూసి మనం ఎంగేజ్ అవుతాం అని చెప్పేసి ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకొని మనకి క్యూరియాసిటీ పెంచుతారు ఆ షో చూడాలని చెప్పేసి. అది. అండ్ ఒక చిన్న డౌట్ చెప్తున్నా. అంటే పిఆరింగ్ ఇవన్నీ మీకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా. ఓకే. ఇప్పుడు నేను గెలిచి బయటకు వచ్చిన తర్వాత కప్పు పట్టుకొని పోతున్నా, అవన్నీ సెటప్పేనా? గెలిచి బయటకు వచ్చాక కప్పు దాకా పక్కన పెట్టేయండి. ఆ. మీరు గెలిచాక బయటకు వచ్చి పెట్టే కెమెరాలు, ఓకే. బయటకు వచ్చి ఉండే మీడియా, ప్రతిదీ పబ్లిసిటీ స్టంటే అండి నన్ను అడిగితే. ఓకే. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా నేను ఈ మాట చెప్పకూడదు. బట్ ఏంటంటే అండి, చేసుకోవాలి. చేసుకోకపోతే ఎట్లా? ఇప్పుడు నువ్వు గెలిచావు, నీకు ఒక కప్పు వచ్చింది, నీ దగ్గరికి బయటికి 10 మంది జనాలు రాకపోతే నీకు కప్పు వచ్చిందని ఎలా తెలుస్తుంది? సో, ఎప్పుడైనా ఏదైనా కాంటెస్టెంట్ గెలిచినప్పుడు తక్కువ జనాలు వస్తే మనం ఏమనుకుంటాం, వీడికి ఫాలోయింగ్ లేదేమో, వీడు బై మిస్టేక్ గెలిచాడేమో అనుకుంటాం. సో, దానికోసమైనా ఒక 100 మంది జనాల్ని పుల్ చేయడము, బయటకు వచ్చాక ఒక మీడియా కవరేజ్ ఇంకోటో ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. లేదంటే నువ్వు గెలిచినట్టు చూపించుకోలేకపోతే, ఓకే, నువ్వు మార్కెట్ చేసుకోలేకపోతే గెలిచినట్టు, నీకు గెలిచిన దానికి వాల్యూ ఉండదు. అండ్ అవన్నీ చూపించుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిటే. అందరూ ఏమనుకుంటారు, ఓకే, వీళ్ళకి ఇంత పబ్లిసిటీ వచ్చేసింది, ఇంతమంది చూస్తారు, లైక్ వీళ్ళకి ఏదైనా ఆపర్చునిటీ వస్తుందేమో, సినిమాలు వస్తాయేమో అన్న మైండ్ సెట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా ఆఫర్స్ వస్తాయి అని చెప్పేసి ఇలా మార్కెట్ చేసుకుంటారు. సో, నన్ను అడిగితే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ప్రతి చోట మార్కెటింగ్ అనే పదం యాడ్ అవుతుంది. అదే కొంతమంది వెళ్ళి లోపలికి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేస్తారు, ఇంకొంతమంది పర్ఫార్మెన్స్ చేసి లోపలికి వస్తారు. డెఫినెట్లీ. మనము ఆన్లైన్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు కొంచెం పాష్గా ఆలోచిస్తే చాలా మంది పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ సోషల్ మీడియా పైన మంచిగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇంతకు ముందు మనం ఒక 5-6 years బ్యాక్ వరకు చూస్తే కూడా అంత సోషల్ మీడియాలో అంత యాక్టివ్ ఉండకపోతుండే. కానీ ఇప్పుడు ఎవ్రీ పొలిటీషియన్, ఎవ్రీ సెలబ్రిటీ ఖచ్చితంగా వచ్చేస్తారు దాంట్లోకి. సో, వాళ్ళ ఇమేజ్ని ఎట్లా ఫేక్ చేస్తారు? వాళ్ళు కూడా ఫేక్ చేస్తారా? డెఫినెట్లీ చేస్తారు. ఓకే. ఇంతకుముందు ఇప్పుడు మనం ఏదైనా ఒక పొలిటీషియన్ ఓటేయాలంటే ఆడు ఏం మంచి పనులు చేశాడు, మన ఊర్లో రోడ్డు వేసాడా లేదా మనకి ఏమైనా బట్టలు పంచాడా లేదా, ఇలాంటివి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఆ పొలిటీషియన్ ఆన్లైన్లో ఎలా ఉన్నాడు అనేది చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తెలంగాణ సీఎంలోనే తీసుకుంటే, కేటీఆర్, రేవంత్ గారిని తీసుకుంటే, ఎవరికి ఆన్లైన్ ప్రెసెన్స్ ఎక్కువ ఉంది అనేది ఎక్కువ మంది చూస్తున్నారు. ఓకే. ఆన్లైన్ ప్రెసెన్స్ ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళకి ఓటింగ్ కూడా ఆటోమేటిక్గా ఎక్కువ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన తెలంగాణ రిజల్ట్స్ వచ్చాక కొంతమంది సర్ప్రైజ్ అయింటారు, కొంతమంది ఓకే జెన్యూన్ అనుకుంటారు. బట్ ఆ సర్ప్రైజ్ అవ్వడానికి, జెన్యూన్ అవ్వడానికి ఆన్లైన్ ప్రెజెన్సే కీ రోల్ అనమాట. ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఉన్నాడు, ఓకే, తనకి సోషల్ మీడియా ప్రెజెన్స్ లేదు, ఇంకోటి లేదు, ఓకే, తను మంచి పనులు చేశాడు కానీ ఎక్కడ షోకేస్ చేయలేదు. ఇంకో పొలిటీషియన్ ఉన్నాడు, తనకి ఆన్లైన్ ప్రెజెన్స్ బాగుంది, తను చేసిన ప్రతి మంచి పని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అందరూ చూస్తున్నారు. ఆటోమేటిక్గా ఆ పొలిటీషియన్కి ఎక్కువ ఓటింగ్ వచ్చే ఛాన్సు, తనకి రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు అన్నారు కదా ఫేకింగ్ చేస్తారని, ఆబ్వియస్గా చేస్తారు. ఒక పొలిటీషియన్ బయటికి వెళ్ళి ఒక సేవా కార్యక్రమమో లేకపోతే ఇంకోటో చేసేటప్పుడు ఆటోమేటిక్గా తన మైండ్లో ఉంటుంది ఇది షూట్ వేస్తే అలా వెళ్తుంది అని చెప్పేసి. ఇంకొన్ని క్రియేట్ కూడా చేస్తారు, కొన్ని ర్యాలీలు కావచ్చు, కొన్ని ఏమైనా పంచడం కావచ్చు ఎవరికైనా. సో, అవన్నీ క్రియేట్ చేస్తారు బికాస్ దే నీడ్ పబ్లిసిటీ. వాళ్ళు ఇది మంచి పని చేస్తున్నాం అని చెప్పేసి చూపించుకోకపోతే వాళ్ళకి ఎవడు ఓటేస్తాడు. సో, ఆటోమేటిక్గా 50% క్రియేషన్ ఉంటుంది, 50% జెన్యూన్ ఉంటుంది. ఇవన్నీ మార్కెటింగ్లో వన్ ఆఫ్ ది పార్టీ ఈ స్ట్రాటజీస్. ఆబ్వియస్గా. ఓకే. ఇవన్నీ చెప్పేది కూడా వాళ్ళ పిఆర్ఏ చెప్తారు, సార్ మీరు రోజు ఇది ఓపెనింగ్కి వెళ్ళండి, సార్ రేపు ఇది ఓపెనింగ్ చేయండి, లేకపోతే రేపు ఈ హెల్ప్ చేయండి వీళ్ళకి, అది మేము షూట్ చేస్తాము, అది ఇక్కడ పోస్ట్ చేస్తాము. అదర్వైజ్ వాళ్ళు చేసే మంచి పనులు మనకు ఎలా కనపడుతున్నాయి? ద షూటింగ్ ఇట్. ఇప్పుడు ఒక కెమెరా ఉందంటే, ఇప్పుడు మనం ఒక పాడ్కాస్ట్ చేస్తున్నాం, ఎలా రికార్డ్ అవుతుంది? వీ హ్యావ్ ఎ కెమెరా హియర్. సో, మనం కెమెరా ఉందని తెలిసి మనం మాట్లాడుతున్నాం. సో, పొలిటీషియన్ కూడా కెమెరా ఉందని తెలిసి హెల్ప్ చేసి దాన్ని వేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఆ పొలిటీషియన్కి పేరు కావచ్చు, ఓటింగ్ కావచ్చు, ఇంకోటి వస్తుంది. ఈజ్ మై డేటా ఈజ్ సేఫ్ ఆర్ నాట్? డెఫినెట్లీ నాట్.
ఓకే. సో, ఇప్పుడు నీ డేటా సేఫా అని నువ్వు 2025లో అస్సలు అడగకూడదు. బికాజ్ యూ ఆర్ యూజింగ్ డిజిటల్ ఫోన్. అండ్ డేటా సేఫ్ అనేది అసలుకి ఇంపాసిబుల్. నువ్వు ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా, ఏ వీడియోలో ఓపెన్ చేసినా కొన్నిసార్లు నీకు అలో అని వస్తది. కొన్నిసార్లు యాక్సెప్ట్ అని వస్తది. అండ్ ఒక్కసారి నువ్వు ఆ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యేటప్పుడు అలో యాక్సెప్ట్ చేసావంటే దాని అర్థం ఏందంటే నువ్వు ఏమైనా తీసుకో నా దగ్గర నుంచి. నా మొబైల్‌లో ఉన్న కాంటాక్ట్‌లు పీక్కో, నేను మాట్లాడే వాయిస్ తీసుకో. ఇప్పుడు మనం ఈ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతున్నాం కదా! మనం ఏ పాయింట్లు అయితే మాట్లాడామో మన ఫోన్‌లు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ల మీద మనకి రేపు యాడ్ కూడా వస్తది. మొబైల్స్ రీడ్ అవర్ వాయిస్ ఆల్సో. మనం మాట్లాడే దాన్ని బట్టి మనకు యాడ్ వస్తది. ఓకే. బికాజ్ నువ్వు ఎక్కడో చోట మైక్ అలో చేసి ఉంటావు కదా! ఏదో ఒక యాప్‌లో. అది నిన్ను వాచ్ చేస్తూ ఉంటది. ఓకే. అది నిన్ను వింటూ ఉంటది. సో, ఆటోమేటిక్‌గా నువ్వు ఏం మాట్లాడావో నెక్స్ట్ నీకు ఆ యాడ్ వస్తది. నువ్వు ఏం క్లిక్ చేసావో ఇప్పుడు గూగుల్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో ఒక్క చోట క్లిక్ చేస్తే ప్రతి యాప్‌లో యాడ్ ఎలా వస్తుంది నీకు? ట్రూ. బికాస్ నీ డేటా సెక్యూర్డ్ కాదు. అండ్ గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వీళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళకి డేటా షేరింగో లేకపోతే ఆ డేటాని ఎలా క్యాప్చర్ చేయాలో దే నో. ఓకే. నువ్వు ఒక ఈమెయిల్ వాడుతున్నావంటే చాలు నీ డేటా సేఫ్ కాదు. నువ్వు ఒక ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నావంటే చాలు నీ డేటా సేఫ్ కాదు. సో, ఈ యాప్‌లలో ఏ యాప్ నువ్వు వాడుతున్నా యువర్ డేటా ఈస్ నాట్ సేఫ్. ఓన్లీ నువ్వు ఒక కీబోర్డ్ ఫోన్ ఉంటది కదా! కీప్యాడ్ ఫోన్ అది వాడుతూ ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఏది వాడకపోతే అప్పుడు నీ డేటా సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అది కూడా 5%. 5%. ఎగ్జాక్ట్‌లీ. నువ్వు ఎవరికైనా ఫోన్ చేస్తావు కదా! ఆ ఫోన్ చేసేటప్పుడు నువ్వు ఫోన్‌లో ఏం మాట్లాడతావో దాన్ని బట్టి కూడా నీకు నువ్వేదైనా ఫోన్ వాడితే ఆ నంబర్ వేరే ఫోన్‌లో ఏస్తే నీకు యాడ్ వస్తది. ఓకే. ఓన్లీ నీకేందంటే యాడ్స్ అని ఫోన్ తీసుకుంటే అప్పుడు నీకు ఏది కనపడదు. ఓకే. నీ డేటా ఎవరికీ వెళ్ళదు. ఓకే. ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్‌లో డేటా సేఫ్ అనే పదమే లేదు. ఓకే. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా మనం ఏమనుకుంటాం మన కెమెరామ్యాన్‌లు మనం తప్ప ఎవరు వినట్లేదు అనుకుంటున్నాం. ఆల్రెడీ ఆడ ఫోన్ వింటుంటారు. చాలా యాప్‌లలో వింటుంటారు వాళ్ళు. ఓకే. సో, దాన్ని బట్టి డేటా అనేది సేఫ్ అనే పాయింట్ అయితే లేదు. ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్‌లో మనం చేసే ప్రతి ఒక్క పని సమ్‌వేర్ ఇట్స్ రికార్డింగ్. సేఫెస్ట్ వరల్డ్‌లో ఉన్నామా? ఎగ్జాక్ట్‌లీ. నిజంగా. అసలు నన్నడిగితే ఇది ఒక రకంగా మంచి, ఒక రకంగా చెడు కూడా. ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక బిజినెస్ పెట్టావు. ఆ బిజినెస్‌కి కస్టమర్ కోసం వెతికేటప్పుడు నీకు డేటా కావాలి కదా! అవును. ఆ డేటా ఉంటే నీకు ఈజీ అయిపోతది. ఓకే. ఓకే. ఇప్పుడు ఒక డేటా ఉంది. నీ కస్టమర్స్ వీళ్ళు అని నీకు డేటా తెలిసినప్పుడు నువ్వు ఈజీగా ఆ ప్రొడక్ట్‌ని సెల్ చేయడానికి ఆ డేటా వాడతావు. నీ దగ్గర డేటా లేకపోతే నువ్వు ఎవడికి అమ్ముతావు? ఒక రకంగా ప్లస్ పాయింట్. దేనిలకి? బిజినెస్‌లకి. కానీ ఒక నార్మల్ పర్సన్‌కి ఎప్పుడైతే వాడి డేటా అలా వెళ్ళిపోతదో ఆటోమేటిక్‌గా హిల్ గెట్ ఇంటూ ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ వాడి డేటా అలా షేర్ అవ్వడం వల్ల. అలా కూడా ఉంటది. సో, బెనిఫిట్స్ ఉన్నాయి. డిసడ్వాంటేజ్‌లు ఉన్నాయి. ఇట్స్ ఆల్ అబౌట్ నీకు ఏది సెట్ అవుతది, నీకు ఏది సూట్ అవుతది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. యాహ్! ఐల్ ఎక్స్‌ప్లెయిన్ ఎ సిట్యుయేషన్. మీకు ఒక సిట్యుయేషన్ చెప్తా. ఓకే. ఒక నైట్ 10 ఆ టైంకి అనుకుంటా ఐ గొట్ ఎ కాల్. ఓకే. ఒక వీఐపీ దగ్గర నుంచి కాల్ వచ్చింది. హలో కళ్యాణ్. హాయ్ అన్న చెప్పండి. అంటే హి సెడ్ దట్ కళ్యాణ్ ఒక పర్సన్ వచ్చిండు నా దగ్గరికి 60 రూపీస్‌కి సంథింగ్ 10K ఫాలోవర్స్ ఇస్తానన్నాడు. 20K ఫాలోవర్స్ ఇస్తానన్నాడు. ఓకే. సో, నేను చూస్ చేసుకోమంటావా కళ్యాణ్? నేను తీసుకోమంటావా? ఆయన నాకు కాల్ చేసి నేను ఫస్ట్ నెక్స్ట్ నా ప్లీజ్ వాడిని పంపించేసాను అక్కడి నుంచి. ఓకే. సో, నేను ఎందుకు అంటున్నానంటే ఈ ఫేక్ ఫాలోవర్స్‌ని యాడ్ చేసుకోవడము, ఈ ఫేక్‌గా రివ్యూస్‌ని యాడ్ చేసుకోవడము, ఇది ఎంత వరకు ఒక పర్సన్‌కి యూజ్ అవుతది. సో, ఒక క్రియేటర్‌కి ఎట్లా వర్క్ అవుతది? రైట్. ఒక నార్మల్ ఆడియన్స్‌కి ఎట్లా వర్క్ అవుతది? ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కి ఎట్లా వర్క్ అవుతది? రైట్. సో, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నన్ను అడిగితే ఇప్పుడున్న కాంటెంట్ క్రియేటర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, సెలబ్రిటీలు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళల్లో 80% పీపుల్‌కి ఫేక్ ఫాలోవర్స్ ఉన్నాయి, ఫేక్ వ్యూస్ ఉన్నాయి, ఫేక్ థింగ్స్ ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఓకే. దానివల్ల యూజ్ ఏంటి అంటావా? బికాస్ వాళ్ళ దగ్గర నెంబర్ ఉంటేనే కదా నువ్వు వీళ్ళు ఇంత పెద్ద నెంబర్ ఉంది వీళ్ళకి, ఇంత పెద్ద ఫాలోవర్స్ ఉంది అని అనుకునేది. అదే వాళ్ళ దగ్గర తక్కువ నెంబర్ ఉంది అనుకో, నువ్వు అనుకుంటావు అరే ఫాలోవర్స్ పెద్దగా లేదు, వీటితో ఏదైనా కొలాబరేషన్ చేస్తే ఇంత డబ్బులు ఇద్దాం అని అనుకుంటావు కదా. సో, దానికోసం కాంటెంట్ క్రియేటర్లు కానీ ఇంకొకరు కానీ వన్స్ దే విల్ గెట్ సమ్ పాపులారిటీ, కొన్ని వ్యూస్ వచ్చాక, కొంతమంది ఫాలోవర్లు వచ్చాక ఆటోమేటిక్గా దే విల్ హ్యాబిచ్యుయేట్ టు ఫేక్ ఫాలోవర్స్. కొన్ని వేసుకుందాం, ఇది ఎలాగో మనకి ఎంగేజ్మెంట్ ఉంది కదా, ఈ కౌంట్ కూడా కనపడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ ఫాలోవర్స్ వేసుకొని వాళ్ళు ఇప్పుడైతే ఎంతైతే ఛార్జ్ చేస్తున్నారో దానికంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అండ్ ఆ ఫేక్ ఫాలోవర్స్ వేసుకున్నట్టు అక్కడ ఉన్నట్టు క్లయింట్కి ఎలాగో తెలియదు. అండ్ ఎవరికి అర్థం కూడా కాదు. ఎక్సెప్ట్ డిజిటల్ మార్కెటర్స్ తప్ప అది ఫేక్ జెన్యూన్ అని ఎవరికి అర్థం కాదు. సో, చల్తా హై అనే దాంట్లో వాళ్ళు ఫేక్ ఫాలోవర్స్ వేసుకుంటారు టు షోకేస్ ద నెంబర్. అంతేగాని వాళ్ళకి దానివల్ల ఎంగేజ్మెంట్ రాదు, ఇంకొకటి రాదు, ఏమీ రాదు. సో, ఫేక్ ఫాలోవర్స్కి ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే ఆల్రెడీ ఇఫ్ దే హ్యావ్ ఎ గుడ్ ఎంగేజ్మెంట్, ఆల్రెడీ వాళ్ళ కాంటెంట్ బాగుండి వాళ్ళ కాంటెంట్లో దమ్ము ఉన్నప్పుడు వాళ్ళు ఫేక్ ఫాలోవర్స్ వేసుకున్నా మనకు అర్థం కాదు. ఓకే. వాళ్ళ కాంటెంట్లో దమ్ము లేదు.
ఓకే, వాళ్ళ కాంటెంట్ ఎవరికి కనపడట్లేదు, అప్పుడు వాళ్ళు ఫేక్ ఫాలోవర్స్ చేస్తే నీకు ఈజీగా అర్థమైపోతుంది. దెర్ ఆర్ టూల్స్ అండి, ఫేక్ ఫాలోవర్స్ చేయడానికి కొన్ని కంపెనీలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు టూల్స్ డెవలప్ చేస్తున్నారు. ఓకే, ఆ టూల్స్లో ఏంటంటే నీ ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ ఇస్తే చాలు, నీకు ఎన్ని ఫాలోవర్లు కావాలన్నా, ఎన్ని వ్యూస్ కావాలన్నా అదే వస్తుంది, నీకు కామెంట్స్ కావాలన్నా అదే ఇస్తుంది, నీకు షేర్లు కావాలన్నా అదే ఇస్తుంది. నువ్వు కావాలంటే కొన్ని వీడియోలు ఉంటాయి, కింద వాళ్ళు ఏం చేస్తారంటే కాల్ టు యాక్షన్, పింగ్ మీ హై ఆర్ సెండ్ మీ ఇన్బాక్స్ మీ ఆర్ టెక్స్ట్ మీ, అలా ఇది పెట్టండి, సో దట్ ఐ విల్ సెండ్ యూ ద పీడిఎఫ్ ఫైల్ ఆర్ వాట్ ఎవర్ అని అంటారు కదా. సో వాళ్ళు ఎందుకు అలా పెడతారంటే ఆ టెక్స్ట్ మీ పింగ్ మీ అనేది వన్ వర్డ్, సో ఈజీగా బాట్స్ అర్థం చేసుకుంటాయి. ఆ టెక్స్ట్ మీ పింగ్ మీ అని చెప్పేసి కామెంట్లలో వరుసగా కొట్టేస్తారు, వాళ్ళే కొడతారు. ఓకే, సో మనం ఏమనుకుంటాం, ఇంతమంది టెక్స్ట్ మీ కొట్టారు కదా, మనం కూడా కొడతాం, మనకు కూడా పంపిస్తారని చెప్పేసి మనం ఎంగేజ్ అయ్యి మనం పెడతాం. సో నాట్ ఓన్లీ లైక్ యూనో కాంటెంట్ క్రియేటర్స్, బ్రాండ్స్ కూడా అవే చేస్తున్నాయి. సో కామెంట్లు, లైక్లు, షేర్లు ఇవి నెంబర్స్ మాత్రమే. వాటిని చూసి నువ్వు ఒక బ్రాండ్ మంచిది చెడ్డది అని డిసైడ్ అవుతున్నావా, దెన్ యు ఆర్ గోయింగ్ రాంగ్. ఓకే, ఆల్వేస్ సీ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ బ్రాండ్. అది నీకు నచ్చిందా, దెన్ యూ విల్ గో విత్ దాట్. అదర్వైజ్ ఫాలోవర్స్ లైక్ జస్ట్ నెంబర్స్ మాత్రమే, దానివల్ల ఏ యూజ్ ఉండదు. 8 months 1.5 year బ్యాక్ అనుకుంటా 100 ఫాలోవర్స్ కోసము బాగా కష్టపడేటోళ్ళం అనమాట. 100 ఫాలోవర్స్ వచ్చినాయంటే సంకలు గుద్దుపడేటోళ్ళం. నా టీం 100 వచ్చినారు, అక్కడ నుంచి 1K వచ్చిన తర్వాత అబ్బా 1K వచ్చింది మనకు అని, 10K వచ్చిన తర్వాత అరే 10K రీచ్ అయినాం, 20K 30K 40K. ఈ మొత్తం ఈ రోజు నాకు ఏదైతే సబ్స్క్రైబర్స్ వచ్చినారో దీన్నంతా గెయిన్ చేసుకోవడానికి ఇట్స్ నాట్ ఎ 1 day 2 day జర్నీ. కరెక్ట్, it's nearly 1.5 year పైనే నాకు ఈ స్ట్రగుల్ ఉంది. రైట్. సో ఇప్పుడు ఫాలోవర్స్ పెరిగే కొద్దీ ఏమనిపిస్తుంది అంటే ఓకే ఇంకొంచెం మంచి కంటెంట్ క్రియేషన్ చేస్తేనే వస్తారు, నాకు అర్థమైపోయింది. సో అది డెఫినెట్లీ ట్రూ. ఇంకోటి ఏంటంటే ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటంటే నా ఛానల్కి 100 వచ్చినప్పుడు 1000 వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అని. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు 100 వచ్చినాయి 1000 వచ్చినాయి నేను హ్యాపీగా ఫీల్ అయినా, ఆ 100 మందిలో ఎంతమంది మిమ్మల్ని డైలీ చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నా దగ్గరికి ఒక పెద్ద క్లయింట్ వచ్చాడు, నా దగ్గరికి ఒక పెద్ద క్లయింట్ వచ్చాడు ఓకే ప్రీవియస్గా. సో తను ఏమన్నాడంటే నా ప్రోడక్ట్ కాస్ట్ ఇంత, ఓకే నా ఆడియన్స్ వీళ్ళు, ఓకే అని నాకు చెప్పాడు. సో ఇంకో క్లయింట్ వచ్చాడు, వాడేంటంటే నా ప్రోడక్ట్ కాస్ట్ ఇంత, నాకు ఫాలోవర్లు ఎంగేజ్మెంట్ ఇమ్మీడియట్గా పెరిగిపోవాలన్నాను. సో 2 క్లయింట్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఒక క్లయింట్ ఏమో ఫాలోవర్స్ ఎంగేజ్మెంట్, ఇంకొకడేమో నాకు సేల్స్ కావాలి మీరు ఏం చేస్తారో చేయండి అన్న. సో ఇప్పుడు సేల్స్ కావాలన్న క్లయింట్ మైండ్ సెట్ ఎలా ఉందంటే నాకు 100 మంది వ్యూస్ వచ్చినా చాలు, ఆ 100 మంది నా ప్రోడక్ట్ని కొంటే చాలు అని అడిగాడు. సో ఎవడైతే ఫాలోవర్లు కావాలన్నారో నాకు అర్జెంటుగా వ్యూస్ కావాలి 1000 వ్యూస్ కావాలని, ఆ 1000 వ్యూస్లో ఒక్కడు కూడా వాడి ప్రోడక్ట్ కొనకపోతే. సో నీ దగ్గరికి వచ్చే 100 మంది కానీ 1000 మంది కానీ 10,000 మంది కానీ అందులో ఎంతమంది నీ కాంటెంట్ని వాచ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా నీకు వచ్చే 10,000 మందిలో 5,000 మంది నీ కాంటెంట్ని రెగ్యులర్గా వాచ్ చేసి ఎంగేజ్ అయినా అల్గారిథం విల్ ఇంక్రీజ్ యువర్ ఫాలోవర్స్. ఓకే, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అదే ఒకవేళ నీకు వచ్చే 10,000 మందిలో కనీసం 9,000 మంది నీ కాంటెంట్ చూడకపోతే దెన్ యువర్ ఛానల్ వోంట్ గ్రో. నీ ఛానల్ గ్రో అవడం టైం పడుతుంది. సో ఆల్వేస్ లుక్ ఫర్ క్వాలిటీ అండ్ రెలవెంట్ ఆడియన్స్ రాదర్ దాన్ జస్ట్ జంక్ ఫాలోవర్స్ ఆర్ ఎవరు పడితే వాళ్ళు ఫాలో అయితే మన పేజ్కి అందరికీ కనపడుతుంది అనే దానికంటే క్వాలిటీ సబ్స్క్రైబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వెన్ పీపుల్ టాక్ అబౌట్ సమ్ బిగ్ బ్రాండ్స్ గురించి మాట్లాడితే పెద్ద బ్రాండ్ దగ్గర ఎట్లాంటి డేటా ఉంటుంది తెలుసా, అసలు నువ్వు ఊహించుండవు, నీ ప్రతి మూమెంట్ అది వాచ్ చేస్తుంది అంటారు. ఎవ్రీ బ్రాండ్ వాచింగ్ అస్ అని అంటే మైండ్ పోతుంది మనకు ఒక్కొక్కసారి. ఎట్లా, ఎందుకు అంటే నా డేటా మొత్తం మన దగ్గర ఉండడమే ఏంది, రైట్, నా ప్రైవసీ నాకు లేదా. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్గా దీన్ని ఏమంటారు అంటే మైక్రో బిహేవియర్ మార్కెటింగ్ అంటారు. ఓకే, సో మైక్రో బిహేవియర్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఒక పెద్ద బ్రాండ్ ఓకే వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ని ఆన్లైన్లో చూపించేటప్పుడు దే విల్ ట్రాక్ ద డేటా. ఓకే, ఎగ్జాంపుల్ స్విగ్గీ జొమాటో తీసుకుందాం. స్విగ్గీ ఒక యాడ్ చూపిస్తుంది, ఓకే ఏంటి ఒక బిర్యానీ తినని. ఓకే, ఆ బిర్యానీ తినని నీకు ఇన్స్టాగ్రామ్లో చూపిస్తుంది, యూట్యూబ్లో చూపిస్తుంది, ఫేస్బుక్లో చూపిస్తుంది. నువ్వు యూట్యూబ్లో ఏం చేస్తావు, ఫేస్బుక్లో ఏం చేస్తావు, ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తావు అనేది అది రికార్డ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో చూసావు, క్లిక్ చేసావు, కానీ వెళ్ళి ఆర్డర్ చేసుకోలేదు. ఓకే, అది మెటాపిక్సెల్ సెటప్ వల్ల రికార్డ్ అయిపోయింటుంది వాడికి, వీడు చూసి ఇంకా కొనలేదని చెప్పి మళ్ళీ యూట్యూబ్లో చూపిస్తాడు. సో యూట్యూబ్లో నువ్వు స్విగ్గీ యాప్ ఇన్స్టాల్ చేసావా లేదా మళ్ళీ చెక్ చేసుకుంటాడు. గూగుల్ అనలిటిక్స్లో వీడు వచ్చాడు కానీ మళ్ళీ చెక్ చేయలేదు, మళ్ళీ వెబ్సైట్లో చూపిస్తాడు. గూగుల్ ఏదైనా సెర్చ్ చేస్తావు కదా అక్కడ చూపిస్తాడు. ఇక్కడ కూడా వెబ్సైట్లోకి వచ్చాడు కానీ క్లిక్ చేశాడు, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు, వీడికి ఇంకోటి చూపిద్దాం అని చెప్పేసి నువ్వు చేసే ప్రతి మూమెంట్, నువ్వు క్లిక్ చేసేది, నువ్వు కామెంట్ చేసేది, నువ్వు వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది, ఎవ్రీథింగ్ అది రికార్డ్ చేసుకొని నీకు నెక్స్ట్ టైం ఏం చూపించాలో అది ప్రిపేర్ చేసుకొని నీకు మళ్ళీ ఓవరాల్గా వాళ్ళ యాప్ని యూజ్ చేసేలాగా నిన్ను చేస్తుంది. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, వెన్ దే హ్యావ్ ఎ డేటా. నువ్వేం చేస్తున్నావో వాళ్ళకి తెలిసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు నిన్ను ట్రాక్ చేసి వాళ్ళు నీకు నెక్స్ట్ ఏం చూపించాలో వాళ్ళు తెలుసుకుంటారు.
జనరల్గా ఈ బిహేవియరల్ సైన్స్ ని బేస్ చేసుకొని హ్యూమన్ ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఒక ఆడియన్ ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఒక కస్టమర్ ఎట్లా బిహేవ్ చేస్తాడు అని చెప్పి రైట్ ప్రతి యాప్ అట్లా డిజైన్ చేశారని విన్న తర్వాత షాక్ అయినా నేను. ఓకే ఏదో జస్ట్ నార్మల్ గా నేను టైం పాస్ చేసి ఒక యాప్ అనుకున్నా గానీ, రైట్ బట్ దీన్ని ఈ సేల్స్ కి యూజ్ చేస్తాం, దీన్ని ఈ సేల్స్ కి యూజ్ చేస్తాం, అలా ఏమైనా ఉంటాయి? నిజంగా ఉంటాయి? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఆడియన్ కి ఒక లేమ్యాన్ కి, ఒక నార్మల్ పర్సన్ కి ఇన్స్టాగ్రామ్ ఇస్ అ టైం పాస్ ప్లాట్ఫామ్. యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ చూడొచ్చు, ఏదైనా ట్రైలర్లు చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు. బట్ ఒక బ్రాండ్కి, ఒక ప్రోడక్ట్ కంపెనీకి, ఒక బిజినెస్కి అదే బిజినెస్. ఓకేనా? వాళ్ళు చేసే టైంపాసే వీళ్ళ రెవెన్యూ. సో ఎలా అంటావా, ఇప్పుడు మనం ఒక రీల్ చూసినాం, లేదా ఒక పోస్ట్ చూసాం, ఒక యాడ్ చూసాం. మనం చూసాక ఏం చేస్తున్నాం? క్లిక్ చేస్తున్నామా, లేకపోతే లైక్ చేస్తున్నామా, లేకపోతే కామెంట్ చేస్తున్నామా అనేది వాడికి అక్కడ రికార్డ్ ఉంటుంది. వాడు ఎప్పుడైతే మనం ఏం చేస్తామో వాడికి రికార్డ్ అవుతుందో దాన్ని తీసుకొని వీడికి నెక్స్ట్ ఏం చూపించాలి అనేది ప్లాన్ చేసుకుంటాడు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ప్రోడక్ట్ సేల్ అవ్వాలంటే జస్ట్ ఒక రీల్ చూపిస్తానే అవ్వదు. ఓకే, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఒక రీలో వీడియో చూడడం వల్ల వాడికి ఒక క్యూరియాసిటీ వస్తుంది. తర్వాత నువ్వు ఎవడైతే చూసి కొద్దిసేపు వాడిని లైకో కామెంటో చేస్తుంటాడో వాడికి నువ్వు ఈమెయిల్లోనో వాట్సాప్లోనో ఇంకో మెసేజో ఇంకో నోటిఫికేషన్ ఇవ్వాలి. అక్కడ కూడా వాడు టెంప్ట్ అవ్వకపోతే నువ్వు మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి దాని గురించి ఒక ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ వీడియో పెట్టాలి. అక్కడ వాడికి ఏంటి, ఆ ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలా ఒక్క ప్రోడక్ట్ సేల్ అవ్వాలంటే ఇన్ని ప్లాట్ఫామ్స్లో ఏం చేస్తే ఆ పర్సన్కి క్యూరియాసిటీ పెరుగుతుంది, రిమైండర్స్ వస్తాయి, ఇవన్నీ ఎప్పుడు క్రియేట్ అవుతాయి, అప్పుడే ఆ ప్రోడక్ట్ సేల్ అవుతుంది. సో జస్ట్ మనం చూపించినంత మాత్రాన ఎవడు ప్రోడక్ట్ కొనడు. సో దాన్ని డిఫరెంట్గా స్ట్రాటజైజ్ చేసి ఏ ప్లాట్ఫామ్లో ఏ ప్రోడక్ట్ చూపిస్తే సేల్ అవుతుంది అండ్ రిపీటెడ్గా ఎన్నిసార్లు చూపించాలి, ఏ ప్లాట్ఫామ్లో ఎంగేజ్ చేయాలి, ఏ ప్లాట్ఫామ్లో సేల్ చేయాలి, ఏ ప్లాట్ఫామ్లో అవేర్నెస్ తేవాలి అనేది మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఎక్కడేస్తే ఏమొస్తుందని తెలుసుకోవాలి. ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడానికి, ఒక స్టోరీస్ పెట్టుకోవడానికి దీనికి డిజైన్ చేస్తారు. ఓకే, మనం ఏదైనా ఇన్స్టాగ్రామ్లో మార్కెట్ చేయాలనుకుంటే రీల్స్ ఇస్ అ బెస్ట్ ఆప్షన్. యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, లాంగ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఒక ప్రోడక్ట్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలంటే యూట్యూబ్లో చూస్తాం. వాట్సాప్ మార్కెటింగ్, వాట్సాప్లో మనకి ఏంటి రిమైండర్స్ చేస్తారు. సో ఎప్పుడైనా మనం ఒక ప్రోడక్ట్ గురించి రిమైండ్ చేయాలంటే వాట్సాప్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్, సో మన గురించి ప్రొఫెషనల్గా మనం ఏదైనా ఒక మెయిల్లో కానీ లేదంటే మన బ్రాండ్ ఉందని ఒక ప్రొఫెషనల్ ఆడియన్స్కి మనం ఏదైనా రిమైండర్స్ పంపించాలంటే ఈమెయిల్ మార్కెటింగ్ చేయొచ్చు. అండ్ ఫేస్బుక్ మార్కెటింగ్, ఏదైనా ఒక ట్రెడిషనల్ కంపెనీ ఉంది వేర్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఏదైనా సేల్ చేస్తున్నారు, అప్పుడు దాన్ని ఫేస్బుక్లో సేల్ చేయాలి. సో అలా ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క పర్పస్ ఉంది. ఆ పర్పస్కి తగ్గట్టు నువ్వు బ్రాండ్ని కానీ ప్రోడక్ట్ని కానీ మార్కెట్ చేయాలి, అప్పుడే నీకు సేల్ వస్తుంది. నువ్వు ఉంది కదా ప్లాట్ఫామ్ అని అన్ని ప్లాట్ఫామ్లో నీకు నచ్చింది వేసావు అనుకో, యూ వోంట్ గెట్ ఎన్ ఎంగేజ్మెంట్. మీరు ఒక డిజిటల్ మార్కెటర్ నాకు ఆన్సర్ ఇవ్వండి. నేను ఒక నార్మల్ ఆడియన్గా చెప్తాను. ఓకే, నేను ఎప్పుడైనా ఒక ఫోన్ కానీ నన్ను తీసుకున్నప్పుడు ఒక యాప్ ఓపెన్ చేసి నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు, రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ, షార్ట్ స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ ఒక యాడ్ నాకు నేను చూసిన యాడే నాకు కనపడుతూనే ఉంటుంది. రైట్, అసలు నేను అది ఇష్టపడి చూడను, నేను స్క్రోల్ చేస్తుంటే నాకు కనపడుతున్నాడు, సేమ్ యాడ్ కనపడుతున్నట్టు. ఎందుకు అట్లా కనపడుతుంది? ఎగ్జాక్ట్లీ, నాకు నీడ్ లేకపోయినా. సో ఇప్పుడు మన దగ్గరకు ఒక కస్టమర్ వచ్చినప్పుడు మనం అడ్వర్టైజ్ చేస్తామని చెప్పేసి ఒక బడ్జెట్ తీసుకుంటాం. ఓకే, సో వన్స్ మనం క్యాంపెయిన్ క్రియేట్ చేశాక ఆ యాడ్ జనాలకి కనపడుతుంది. సో జనాలు ఆ యాడ్ చూసి ఓకే ఇంటరాక్ట్ అవుతున్నారా లేరా, రియాక్ట్ అవుతున్నారా లేరా అనేది ఒక డిజిటల్ మార్కెటర్ కంటిన్యూస్గా అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు అబ్జర్వ్ చేయకుండా బ్లైండ్గా ఆడియన్స్ మీదకి యాడ్ త్రో చేస్తావో ఆటోమేటిక్గా నీ కస్టమర్ కానోడికి కూడా రోజు అవే యాడ్లు కనపడతాయి. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఆ డేటా అనలైజ్ చేసుకుంటావో, ఎవడు చూస్తున్నాడు, ఆన్లైన్లో పిక్సెల్ సెటప్ అని, కన్వర్జన్ సెటప్ అని ఇలా చాలా ఉంటాయి అనమాట. ఆ సెటప్ వేసి ఎవడు చూస్తున్నాడు, ఎవడు ఎక్కువసేపు చూస్తున్నాడు, ఎవడు క్లిక్ చేస్తున్నాడు, వీడు క్లిక్ చేస్తున్నాడా ఊరికే టైంపాస్కి ఇలా స్క్రోల్ చేస్తున్నాడా, అండ్ బౌన్స్ రేట్ ఎంత ఉంది, ఇదంతా నువ్వు చెక్ చేసుకొని ఆ యాడ్ని రిఫైన్ చేసుకొని కరెక్ట్ ఆడియన్స్కి చూపిస్తే అప్పుడు నీ యాడ్ ప్రాపర్గా వెళ్తుంది. లేదా మీరు అన్నట్టు కంటిన్యూస్గా వాడికి ఇష్టం లేని యాడ్, వాడికి నచ్చని యాడ్ రెగ్యులర్గా కనపడడం వల్ల దానికి ₹1 కూడా రాదు. సో మోస్ట్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటర్స్ హూ డోంట్ నో ప్రాపర్లీ హౌ టు టార్గెట్, వాళ్ళు చేసే మిస్టేక్ ఇదే. ఇప్పుడు నాకు కూడా కొన్ని యాడ్లు కనపడతాయి, ఎందుకంటే దానివల్ల నాకు ఏం యూజ్ ఉండదు, దాన్ని నేను వాడను కూడా, అయినా కనపడుతుంది. సో దానివల్ల ఆ బ్రాండ్కి డబ్బులు వేస్ట్. సో ఆ డిజిటల్ మార్కెటర్ అక్కడ స్ట్రాటజీ మార్చాలి. సో నేను కాదు వాడు ఆడియన్, సో వాడు కనుక్కోవాలి ఎవరు ఆడియన్ అనేది. మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, ఈవెన్ వాళ్ళు 70mm స్క్రీన్ ని వదిలేసి ఇక్కడికి వచ్చి చిన్న యూట్యూబ్ లో వాళ్ళ ప్రెజెన్స్ చూపించుకుంటున్నారు, ఆబ్వియస్గా. సో అంతే. ఇప్పుడు సపోజ్ ఒక ఫంక్షన్స్ పెట్టిన ఇన్ఫ్లుయెన్సర్స్ ని పిలవడము, క్రియేటర్స్ ని పిలవడము, రైట్, వాళ్ళకు ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడము, మాట్లాడేలా చేయడము, వాళ్ళతో క్వశ్చన్స్ అడిగించడము. సో ఇంత పొటెన్షియాలిటీ వస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా పోయి ఈ సోషల్ మీడియాకు ఒక ప్రిఫరెన్స్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది, నెక్స్ట్ మార్కెటింగ్ ఎలా ఉండబోతుంది? బేసిక్గా ఈ పాయింట్లో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. బిఫోర్ కోవిడ్, ఓకే,
ఇంత డిజిటల్ మార్కెటింగ్, ఇంత గ్యాడ్జెట్ యూసేజ్ ఉండేది కాదు. ఓకే. కోవిడ్లో అందరినీ ఇంట్లో ఖాళీగా పడేయడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఫోన్లు వాడుకునేవాళ్ళు. సో ఫోనే వాళ్ళ ఫ్రెండ్, ఫోనే వాళ్ళకి అన్నీ. ఓకే, ఎందుకు బయటకు వెళ్ళడానికి లేదు, లాక్డౌన్, మనిషిని కలవడానికి లేదు, ఇంకేం చేస్తావు ఇంట్లో కూర్చొని ఫోన్ వాడతావు. సో ఫోన్ వాడడం వల్ల ఈవెన్ కోవిడ్లో సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఓకే. కోవిడ్లో ప్రతి బ్రాండ్ మార్కెటింగ్ కూడా ఆన్లైన్లో జరిగేది. సో నన్ను అడిగితే డిజిటల్ మార్కెటింగ్ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అని చెప్తా. ఓకే. ఎందుకంటే కోవిడ్ అనేది ఒకటి రాకపోయింటే ఇంత ఆన్లైన్ ప్రజెన్స్ పెరిగేది కాదు, ఇంతమంది మొబైల్ యూసేజ్ ఇంతసేపు చేసేవాళ్ళు కాదు. మేబీ ఇంతకుముందు మొబైల్ మనం దేనికి వాడేవాళ్ళం, ఏదో ఒక ప్రొఫెషనల్ మెయిల్ చూడడానికో లేకపోతే సంథింగ్ కొద్దిసేపే వాడేవాళ్ళం. ఇప్పుడు రోజుకి 6 గంటలు 8 గంటలు మొబైల్ వాడుతున్నాం. అంటే మొబైల్లో మనం యాప్స్ని కన్జ్యూమ్ చేస్తున్నాం. ఓకే. కాబట్టి ఆటోమేటిక్గా బ్రాండ్ ఏం చేస్తాడు, మనకు అక్కడ చూపిస్తాడు, మనల్ని ఎంగేజ్ చేస్తాడు. సో ఈ కోవిడ్ పెరగడం వల్ల, ఈ యాప్స్ని మనం ఎక్కువ వాడడం వల్ల ఆటోమేటిక్గా బ్రాండ్స్కి ఈజీ అయిపోయింది మార్కెట్ చేసుకోవడం. ఓకే. Yeah. మీ పాయింట్కి వచ్చినప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్ అన్నప్పుడు మీ వ్యూ ఎట్లుంటుంది దానిపైన? రైట్. సో ప్రజెంట్ ఇప్పుడున్న బ్రాండ్లు కానీ, కంపెనీలు కానీ, ప్రోడక్ట్ బిజినెస్లు కానీ, ఏ బిజినెస్ అయినా సరే ఇప్పుడు ప్రజెంట్ 2025లో ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసుకునేది ఓన్లీ బిగ్ బ్రాండ్సే. చిన్న చిన్న బ్రాండ్స్ ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసుకోవడం ఆపేశాయి. వై? ఓకే, బికాస్ వాడి దగ్గర ఉన్నదే ఇంత డబ్బులు. వాడు దానికి ఒక పేపర్లో అడ్వర్టైజ్ చేయాలన్నా, ఒక హోర్డింగ్ పెట్టాలన్నా, లేదంటే ఇంకోటి ఆఫ్లైన్ ఏదన్నా మార్కెటింగ్ చేయాలంటే వాడికి అయ్యే కాస్ట్ ఇంత. సో లెట్సే వాడి దగ్గర ఒక ₹1,00,000 ఉంటే ఒక పేపర్లో ఒక చిన్న యాడ్ వేయాలంటే న్యూస్ పేపర్లో దే లాస్ట్ 50,000, 1,00,000. అదే మెయిన్ పేపర్లో వేయాలంటే 10 లక్షలు కూడా అడుగుతారు. ఓకే, అంత అడిగేటప్పుడు హౌ కెన్ హీ మార్కెట్? అది ఆ పేపర్లో ఎంతమంది చూస్తారో తెలియదు, ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే ఆ పేపర్ కూడా ఉండదు. ఓకే, అలాంటప్పుడు అదే డిజిటల్ మార్కెటింగ్లో వాడు ఒక 4 రీళ్ళు వేసుకుంటే అది ఒక 100 మంది చూసినా అందులో 2 కస్టమర్లు ఉండొచ్చు. సో వాడికి అక్కడి నుంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ డిజిటల్లో ఎక్కువ వస్తుంది ఓకే. చిన్న బ్రాండ్స్కి. పెద్ద బ్రాండ్స్ ఎందుకు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇంకా వాడుతున్నారంటే టు షో ఆఫ్, అంతే. షో ఆఫ్ కోసమే ఇప్పుడు ప్రజెంట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఏ హోర్డింగ్ చూసి ఇంకోటో చూసి మనం ఏమి ఎంగేజ్మెంట్ చేయం, ఊరికే చూసి అనుకుంటాం ఓ ఈ బ్రాండ్ ఉందని. సో బిగ్ బ్రాండ్స్ అంతా వాళ్ళ గురించి తెలిస్తే చాలా అనుకుంటారు కాబట్టి దే నీడ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక స్మాల్ బిజినెస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసుకోవాలంటే వాళ్ళకి అయ్యే ఖర్చు వాళ్ళు భరించలేరు. సో దే వోంట్ గో విత్ ట్రెడిషనల్ మార్కెటింగ్, దే గో విత్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్. ట్రూ. యా. యాక్చువల్లీ జనరల్గా ఈ మార్కెటింగ్లోనే మార్కెటింగ్ మోసాలని పేరు పెట్టచ్చు అనుకుంటున్నాను దీనికి. ఓకే, ఒక కూల్ డ్రింక్ సెల్ చేయాలి అంటే జనరల్గా మాట్లాడదాం, కాఫీ గురించి మాట్లాడదాం. ఒక న్యూస్ పేపర్లో ఒక కాఫీ గురించి మాట్లాడితే ఒక న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లోనేమో కాఫీ తాగండి అని పెద్ద బోర్డు ఇస్తాడు. ఇదే దాంట్లో హెల్త్ టిప్స్ అనే ఒక సెగ్మెంట్ లేక న్యూస్ పేపర్లో వెళ్తే టూ మచ్ కాఫీ కెఫెన్ బాడీలోకి ఇంటెక్ తీసుకోవడం వల్ల నీకు చాలా మంచి రోగాలు వస్తారా స్వామి అని చెప్పేసి వాడే చెప్తాడు. రైట్. సో ఏంటి ఫస్ట్ పేపర్కి లాస్ట్లో ఫోర్త్ పేపర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు? ఎగ్జాక్ట్లీ. ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం వాడుతున్నామన్నా, మనం కన్జ్యూమ్ చేస్తున్నామన్నా, మనకి ఎక్కడో ఒక చోట చూసింటాం, ఎవడో ఒకటి మనకి మార్కెట్ చేసింటాడు. ఒక ప్రోడక్ట్ని 2 విధాలుగా మార్కెట్ చేస్తారు, పాజిటివ్ మార్కెటింగ్, నెగిటివ్ మార్కెటింగ్. కొందరు నెగిటివ్ మార్కెటింగ్ మీద కూడా ఫోకస్ చేస్తారు. సో నెగిటివ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం జిమ్కి వెళ్తున్నాం, వాళ్ళు మనకు ఒక ప్రోటీన్ ఫుడ్ తినండి, మీకు అది తినండి అని చెప్తారు. లేదు, మనం జిమ్ చేయట్లేదు, మనం ఏ ఫుడ్ అని తింటాం. ఇప్పుడు బయట బిర్యానీ, చికెన్ ఇలాంటివి తింటాం కదా. సో మనం ఏదైతే జంక్ ఫుడ్ అనుకుంటున్నామో అది జంక్ ఫుడ్ అని మీకు ఎవరు చెప్పారు? ఓకే, ఎవడో ఆన్లైన్లో ఎక్కడో రాసింటాడు ఒక ఆర్టికల్, ఇది జంక్ ఫుడ్, ఇది తినకండి అని. నువ్వేమన్నా దాని గురించి చూసావా? నీకు నిజంగా జంక్ ఫుడ్ అని తెలుసా? నువ్వు ఒక డాక్టర్నో, ఒక ఎక్స్పర్ట్నో కన్సల్ట్, ఈవెన్ డాక్టర్లు కూడా తప్పు చెప్తారు. లైక్ ఇది తినద్దు అంటారు. ఒక డాక్టర్ ఏమో చికెన్ తిను, ఆరోగ్యం పెరుగుతుంది. ఇంకో డాక్టర్ ఏమో చికెన్ తినకు, ఓన్లీ వెజిటేబుల్స్ తిను, యూ విల్ గెట్ ఎ గుడ్ హెల్త్ అంటాడు. సో ఏది కరెక్ట్ అని నువ్వు ఎలా డిసైడ్ చేసుకుంటావు? సో జనాలు ఏ కన్ఫ్యూజన్లో ఉన్నారంటే ఏది తిన్నా దాన్ని నెగిటివ్ అని చూపించే ఆన్సర్లు కూడా ఉంటాయి. కాఫీ తాగితే నెగిటివ్ అంటారు, టీ తాగితే నెగిటివ్ అంటారు. పొద్దున్న లేస్తే మనం కాఫీ తాగుతాం కదా, అయినా తాగడమైతే ఆపట్లేదు. బిర్యానీ తినడం అన్హెల్దీ అంటారు, బిర్యానీ తింటాం కదా. సో ద థింగ్ ఏంటంటే మనం ఆన్లైన్లో ఎక్కడో చూసి ఓవరాల్గా ఏంటంటే నువ్వు రోజు ఆన్లైన్లో ఏం చూస్తావు, నువ్వు రోజు ఏది కన్జ్యూమ్ చేస్తావు, దాన్ని బట్టి నీ లైఫ్ స్టైల్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు చెప్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని లేదంటే కాంటెంట్ క్రియేటర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకొని వచ్చి బ్రాండ్స్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి వాళ్ళని ప్రమోట్ చేపిస్తారు. రైట్. కానీ నార్త్ ఇండియాలో చూసుకుంటే ఒక పెద్ద బ్రాండ్కి ఇన్ఫ్లుయెన్సర్స్ అవైలబిలిటీ ఉన్నంత ఈజీగా సౌత్ ఇండియాలో లేరు అనేది ఎంత వరకు నిజం అనేది మీరు చెప్పండి. నన్ను అడిగితే ఇట్స్ నాట్ సౌత్ ఇండియా సపరేషన్ ఆఫ్ నార్త్ ఇండియా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ ఎరాలో ఒక క్లయింట్ కానీ, ఒక బ్రాండ్ కానీ హైయెస్ట్ ఇన్వెస్ట్ చేసేది ఒక సెలబ్రిటీ మీద, ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీదే.
డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కువ డబ్బులు ఎక్కడికి వెళ్తుందంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, సెలబ్రిటీ మార్కెటింగ్ దగ్గరికి వెళ్తుంది. బికాస్ ఒక ప్రోడక్ట్ని ఒక 10 రూపాయలు పెట్టి ఒక 100 రూపాయలు పెట్టి ప్రమోట్ చేయాలంటే అయ్యే ఖర్చు కంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి మాట్లాడితే అయ్యే ఖర్చు చాలా ఎక్కువైపోయింది. ఓకే, సో ఇన్ఫ్లుయెన్సర్కి ఇచ్చే డబ్బులు మనం మార్కెటింగ్ మీద కూడా పెట్టట్లేదు. సో నేనేమంటానంటే ఏదైనా బ్రాండ్ ఇన్ఫ్లుయెన్సర్ని కానీ సెలబ్రిటీని కానీ ఇలా కాంటెంట్ క్రియేటర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎంతైతే ఖర్చు పెడతారో అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఫస్ట్ మార్కెట్ చేసుకోవాలి ప్రోడక్ట్ని. ఓకే, సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే నువ్వు ఆ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయించుకున్నాక దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి నువ్వు మార్కెట్ చేసుకున్నప్పుడు దెన్ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి వీడియో చేయగానే నీకేం సేల్స్ రావు, లీడ్స్ రావు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోని నువ్వు ఎప్పుడైతే ప్రాపర్గా మార్కెట్ చేసుకుంటావో దెన్ యూ విల్ గెట్ అ సేల్ ఆర్ కన్వర్జన్. ఓకే, సో సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏమో డిమాండ్ ఉంది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే కొంతమంది విత్ ద ఫేక్ నెంబర్స్ ఆర్ ఇలా ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే డిమాండ్ లేదు. అండ్ చూసింగ్ అ రైట్ ఇన్ఫ్లుయెన్సర్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ ఎ బ్రాండ్. ఓకే, ఒక రైట్ ఇన్ఫ్లుయెన్సర్ని చూస్ చేసుకోవడం ఇప్పటికీ బ్రాండ్స్కి తెలియదు, అందుకే డిజిటల్ మార్కెటర్స్ మీద డిపెండ్ అవుతారు. ఇప్పుడు ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ కానీ ఒక బ్యూటీ ప్రోడక్ట్ కానీ ఇలా తీసుకున్నప్పుడు బ్యూటీ ప్రోడక్ట్కి ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి, క్లాతింగ్కి ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలియకపోతే సో ఎవరిని పడితే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఉన్న ఆ ఫాలోవర్స్ నీ కస్టమర్స్ కాదు, అప్పుడు ఆటోమేటిక్గా యూ వోంట్ గెట్ ద అవాయ్. సో ఇన్వెస్టింగ్ ఆన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ క్రియేటర్ ఈజ్ అ రైట్ ఆప్షన్ ఓన్లీ ఇఫ్ హీస్ ప్రాపర్లీ అలైన్ టు యువర్ బ్రాండ్ ఆడియన్స్. ఓకే, అప్పుడు మాత్రమే అది వర్కౌట్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ వోంట్ వర్కౌట్. ఓకే, కొన్ని బ్రాండ్స్ ఆలోచిస్తే కొన్ని బ్రాండ్స్ లైక్ కొన్ని ట్రెడిషనల్ బ్రాండ్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మార్కెట్లో అంతా స్పెండ్ చేయకపోయినా వాళ్ళు మంచిగానే సేల్స్ చేస్తారు. రోల్స్ రాయ్స్ ఎప్పుడు మార్కెటింగ్ చేసుకోదు. కరెక్ట్. ఏంటి వీటన్నిటికీ వెనకాల ఏం స్ట్రాటజీ ఉంటుంది జనరల్గా? అంటే ఉండొచ్చు, పక్కా ఉండొచ్చు వెనకాల మనం ఊహించిన ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండొచ్చు, బట్ కాకపోతే ఎట్లా తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా రోల్స్ రాయ్స్ ఏం మార్కెట్ చేయదు, అది పెద్ద తప్పు. అందరికంటే ఎక్కువ మార్కెట్ చేసేది రోల్స్ రాయ్సే, కానీ మీకు కనపడట్లేదు. యు ఆర్ నాట్ ద కస్టమర్. రోల్స్ రాయ్స్ ఎక్కడ మార్కెట్ చేస్తుంది అంటే ఎయిర్పోర్ట్లో మార్కెట్ చేస్తారు. సో మనం ఒక కార్ కొనాలంటే ఏం చేస్తాం, కార్ షోరూమ్కి వెళ్తాం. బట్ రోల్స్ రాయ్స్ అలా కాదు, ఫ్లైట్లతో పాటు పెడతాడు వాడు వన్ కార్ని. ఎందుకు పెడతాడు? బికాస్ రోల్స్ రాయ్స్ కొనేవాడు ఒక ఫ్లైట్ కొనే రేంజ్ ఉన్న వాడికి రోల్స్ రాయ్స్ కొనడం ఇంకా ఈజీ అయిపోతుంది. అండ్ రోల్స్ రాయ్స్ ఎవరికి పడితే వాడికి అమ్మడు. నీకు బ్రాండ్ ఐడెంటిటీ, నీకు ఆన్లైన్లో కాదు, నీది ఒక ప్రొఫైల్ ఉన్నప్పుడు మాత్రమే వాడు నీకు రోల్స్ రాయ్స్ ఇస్తాడు, ఎవరికి పడితే వాడికి ఇవ్వడు. ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళకి మాత్రమే రోల్స్ రాయ్స్ ఇచ్చి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ కస్టమర్స్ ఎవరో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు, మనం డిసైడ్ చేయడం కాదు. సో ఒక ఫ్లైట్ కొనడానికి వెళ్ళినోడు ఆ ఫ్లైట్ కాస్ట్ ఎంత ఉందిలే కనీసం రోల్స్ రాయ్స్ అంతా కొందాం, వాడికి రోల్స్ రాయ్స్ కనీసం అక్కడ. సో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్కి స్పెండ్ చేయరు, దే క్రియేట్ ఎ వాల్యూ అండ్ దే ఓన్లీ సెండ్ టు ద పీపుల్ హూ ఆర్ లైక్ మోడీ గారు కానీ చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళకి సెల్ చేయడం వల్ల అలాంటి సేల్స్ ఆటోమేటిక్గా చిరంజీవి గారికి ఉన్నారంటే చిరంజీవి లాంటి వాళ్ళు ఇంకా ఎవరెవరు ఉంటారో చిరంజీవి గారి దగ్గర ఉంది కాబట్టి మా దగ్గర కూడా ఉండాలి అన్న క్యూరియాసిటీ పెంచుతారు. సో ఇట్స్ అ ఇండైరెక్ట్ మార్కెటింగ్. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ బ్రాండ్ని పొజిషన్ చేసుకున్నారు, మేమంటే ఇది. సో మాది కొనాలంటే మీకు ఈ రేంజ్ ఉండాలి, ఈ స్టేటస్ ఉండాలి, అప్పుడే మీరు కొనగలరు. సో అక్కడ వాళ్ళు వాళ్ళ బ్రాండ్ స్టేటస్ని చూపిస్తున్నారు మనకి. ఇప్పుడు మర్సిడీస్, వోక్స్ వ్యాగన్ 2 కార్లు తీసుకుందాం. మర్సిడీస్ ఎందుకు కాస్ట్ ఎక్కువ, వోక్స్ వ్యాగన్ ఎందుకు కొంచెం తక్కువ? బికాస్ మర్సిడీస్ సెల్స్ ద లగ్జరీ, నాట్ ద వెహికల్, నాట్ ద ఫ్యూయల్, నాట్ ద టైర్స్, నాట్ ద ప్యానల్. వాళ్ళు కంపెనీ ఒకటే కదా. ఎగ్జాక్ట్లీ. సో పేరెంట్ కంపెనీ ఇప్పుడు వోక్స్ వ్యాగన్స్ కూడా వీళ్ళందరూ పేరెంట్ కంపెనీ. ఓకే, మర్సిడీస్ కానీ BMW కానీ సో ఇవన్నీ ఏంటంటే లగ్జరీ కార్స్, వాళ్ళు ఆ లగ్జరీని సెల్ చేస్తారు. దే ఓంట్, మీరు వాళ్ళ యాడ్స్ కూడా చూడండి, కస్టమర్ కూర్చొని ఫీల్ అవుతున్న యాడ్ పంపిస్తాడు, అది చూడగానే పక్కన అబ్బా వావ్ మర్సిడీస్ అన్న యాడ్ రన్ చేస్తారు, కానీ ఆ ప్రోడక్ట్ పెట్టి సెల్ నౌ, పర్చేస్ నౌ అనే యాడ్లు వారు రన్ చేయరు. ఓకే, సో ఒక నార్మల్ కార్కి ఒక లగ్జరీ కార్కి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఒక ఫీల్ ఎలా తెప్పించాలి అనే దాని మీద వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసి మార్కెట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎమోషన్ని సెల్ చేస్తారు, దే ఓంట్ సెల్ ద ప్రోడక్ట్. ఎప్పుడైతే నువ్వు ఎమోషన్ని సెల్ చేస్తావో నువ్వు మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ పీపుల్ ఆల్రెడీ ఫీలింగ్ దట్ యు ఆర్. ఇప్పుడు ఐఫోన్ ఉంది, ఒకప్పుడు క్రేజీగా మార్కెట్ చేసుకున్నారు, ఇప్పుడు నీకు ఎక్కడన్నా ఐఫోన్ కొను అని నీకు యాడ్ కనపడినా కానీ ఆల్రెడీ నీకు బై డిఫాల్ట్గా తెలుసు ఫోన్ కొనాలంటే, ఒక లగ్జరీ ఫోన్ కొనాలంటే ఐఫోన్ కొనాలి, బికాజ్ ఐఫోన్ బాగా డబ్బు ఉన్న వాళ్ళు వాడతారు అన్న ఒక మిత్ క్రియేట్ చేశాడు. అండ్ ఐఫోన్ ఒక ప్రైవసీకి తోపు అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశాడు. వీటన్నిటి వల్ల నీకు ఏమనిపిస్తుంది, నీ దగ్గర బాగా డబ్బు ఉన్నప్పుడు అందరికీ ఐఫోన్ ఉంది కదా, నాకు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆటోమేటిక్గా నువ్వు ఐఫోన్ కొంటావు. వాడు మార్కెటింగ్ చేసుకోకపోయినా ఐఫోన్ సేల్స్ అవుతాయి. ఓకే, బట్ ఒక నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిందంటే వాడు ఖచ్చితంగా మార్కెట్ చేయాలి, లేకపోతే అవ్వదు. సో పెద్ద బ్రాండ్లు ఏంటంటే వాళ్ళు పొజిషన్ చేసుకుంటారు వాళ్ళని.
కాబట్టి వాళ్ళకి మార్కెటింగ్ అవసరం లేదు. ఆ పొజిషన్కి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టింటారు. సో అది డిఫరెంట్. ఇప్పుడు ఎలాన్ మస్క్ తీసుకుందాం, టెస్లా కార్ కొనొద్దు అంటారు, ఆ టెస్లా షేర్స్ తీసుకోవద్దు అంటారు. బికాస్ ఆడికి తెలుసు ఆడి కస్టమర్ ఎవరో, ఆడికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వచ్చి కారు కొంటాడు, వచ్చి షేర్స్ కొనుక్కుంటారు. ఇఫ్ దే నో ద వాల్యూ ఆఫ్ టెస్లా. అలాగే కస్టమర్ ఆ బ్రాండ్ వాల్యూ, ఆ బ్రాండ్ పొజిషన్ తెలిసినప్పుడు మార్కెట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి ఆటోమేటిక్గా కొనుక్కుంటావు. సో అండ్ వాళ్ళ కస్టమర్స్ మనం కాదు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కనపడరు, యూట్యూబ్లో కనపడరు, ఎక్కడ కనపడరు. వాళ్ళు కనపడేది ఎక్కడ? ఎయిర్పోర్ట్లలో, తాజ్ హోటళ్లలో, ఇంకొక పెద్ద పెద్ద ఈవెంట్స్లలో, అంబానీ పెళ్లిలలో అక్కడ కనపడతారు. బికాస్ వాళ్ళ కస్టమర్స్ అక్కడ ఉంటారు. దే ఆర్ డూయింగ్ ద యాక్చువల్ మార్కెటింగ్. నన్ను అడిగితే ఇందాక మీరు చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అవ్వచ్చు, లేదంటే కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, చాలా మందికి డిమాండ్ ఉంది. అది పక్కన పెడితే యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి వితౌట్ ఏజెన్సీ, ఇది మా వాళ్ళ కోసం అడుగుతున్నా, వితౌట్ ఏజెన్సీ నేను ఏం చేస్తే నా సేల్స్ పెరుగుతాయి? ఎగ్జాక్ట్లీ. సి వితౌట్ ఏజెన్సీ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. బట్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ మీకు డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది అని నార్మల్గా ఒక మార్కెటర్నో, ఒక ఏజెన్సీనో వెళ్ళి మీరు ఒక కొటేషన్, ప్రపోజల్ తీసుకొని ఎన్ని కొచ్చేసండి. ఓకే, వాళ్ళు మీకు కొన్ని థింగ్స్ చెప్తారు, సార్ ఇది చేసుకోండి సార్, మీకు ఇంత రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ అది వెళ్ళి తీసుకోండి. ఓకే, అందులో మీరేమైనా కొంచెం ఎక్స్ప్లోర్ అయ్యి చేయగలరా? అన్నీ చేయకపోయినా మీరు ఓన్గా ఒక యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మెటా యాడ్స్లో ఒక సోషల్ మీడియా యాడ్ రన్ చేయగలరా? అంతవరకు నేర్చుకొని మీ బ్రాండ్ని ఎవరు ఆడియన్స్ చూస్తారు అని చెప్పేసి ఓ 4 టార్గెటింగ్ పెట్టి ఆ యాడ్ని షూట్ చేసి ఆడియన్స్కి కనపడేలా చేసి ఆటోమేటిక్గా మీకు ఒక చిన్న సేల్ రావడం స్టార్ట్ అవుతుంది. అలా మీరు ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో అర్థం చేసుకొని అందులో మెటా యాడ్స్ ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయి నీకు. ఓకే, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి నువ్వు యాజ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఆ మెటా యాడ్స్లో 10,000, 5,000 పెడితే నీకు కొంచెం రిటర్న్స్ వస్తుంది. సో అక్కడ నువ్వు మెటా యాడ్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలా అనేది యూట్యూబ్లో వీడియో కూడా ఉంటుంది. అది క్రియేట్ చేసుకొని ఒక 2 క్యాంపెయిన్లు చేస్తే నీకు ఆ రిజల్ట్ అర్థమవుతుంది. సో అలా నువ్వు చిన్న బడ్జెట్ ఉన్నప్పుడు, నీ దగ్గర ఎవరు సపోర్ట్ లేనప్పుడు, సో మెటా యాడ్స్ యూస్ చేసుకొని యూ కెన్ డూ స్మాల్ బిజినెస్. సో స్లోగా గ్రాడ్యుయేట్గా నువ్వు ఒక రెవెన్యూ జనరేట్ చేయడమో ఇంకోటో చేయొచ్చు. బట్ 100% వర్కౌట్ అవుతుందని గ్యారంటీ లేదు. సో నువ్వు చేసింది ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. నేను చెప్పడానికి ఒక గైడెన్స్ కూడా లేదు కాబట్టి యూ కెన్ గివ్ ఎ ట్రై. బట్ దాని మీద డిపెండ్ అయ్యి నేను బిజినెస్ రన్ చేస్తా అంటే ఇన్ ఫ్యూచర్లో నీకు కష్టం అవుతుంది. బట్ కొత్తగా నీ దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ లెర్న్ మెటా యాడ్స్ అండ్ యూ కెన్ షూట్ ద క్యాంపెయిన్. ఆఫ్టర్ దిస్ పాడ్కాస్ట్ మీ ఫెలో ఏజెన్సీస్ అని మీకు కాల్ చేస్తాయి, ఎందుకు ఈ మాట మాట్లాడాలి? దాట్స్ ఓకే. ట్రూత్ చెప్తున్నా. అండ్ అక్కడ కూడా నేను చెప్పా, మీ టెక్నికల్ సపోర్ట్, ఏజెంట్ సపోర్ట్ లేదు కాబట్టి సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని 50-50. ఓకే, అది కూడా చెప్పా. లాస్ట్ ఒక 1.5 year 2 years నుంచి మనం చూసుకుంటే ప్రతి గల్లీకి ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఎవరు చూసినా సరే ఒక బీటెక్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీని స్టార్ట్ చేస్తున్నాం. ఒక 2 years 2 months నేను ఒక కోర్స్ చేసేసినాను. ఒక 1.5 month నేను ఎవ్రీథింగ్ నేర్చేసుకున్నానని చెప్పి కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ రోజు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి అంత స్కోప్ ఉందా? అండ్ ఉంటే ఎలాంటి బ్రాండ్స్ ఇంకా నీడ్ కావాలనుకుంటున్న డిజిటల్ మార్కెటింగ్ ని? సో దీనికి ఆన్సర్ నేను 2 విధాలుగా చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు అంటున్నారు గల్లీకి ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టారు, గల్లీకి ఒక క్లినిక్ లేదా, గల్లీకి ఒక సెలూన్ లేదా, గల్లీకి ఇంకో కంపెనీ పెట్టట్లేదా? సో వాళ్ళు పెట్టినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ పెడితే తప్పేంటి? ఓకే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గల్లీకి పెడుతున్నారంటే దాని అర్థం ఏంటి? ఒకడైతే ఏజెన్సీ ఊరికే టైంపాస్కి అయితే స్టార్ట్ చేయడు కదా, వాడి రీసెర్చ్ వాడు చేసుకుని ఉంటాడు. డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటే నాకు ఏ క్లయింట్స్ వస్తారు, నేను ఎలాంటి వాళ్ళకి డీల్ చేయొచ్చు, అవన్నీ వాడు అర్థం చేసుకునే ఏజెన్సీ పెడతాడు కదా. నేనే ఎగ్జాంపుల్ తీసుకుందాం, నేను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టేటప్పుడు నాకు కూడా క్వశ్చన్ వచ్చి ఉంటుంది, ఇంతమంది పెడుతున్నారు, ఎవడు పెద్దగా ఇంకా బ్రాండ్ క్రియేట్ చేయలేదు, నేను చేయగలనా అని అనుకున్నప్పుడు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి ఏం కావాలి? క్లయింట్స్ కావాలి. గల్లీకి ఒక 100 క్లయింట్స్ ఉన్నారు. ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ 10 మంది క్లయింట్స్కి చేస్తే చాలు, ఆ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సర్వైవ్ అయ్యి ఇట్ విల్ గెట్ ఇన్ టు ప్రాఫిట్ ఆల్సో. క్లయింట్స్ పెరిగే కొద్దీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెరగడంలో తప్పు లేదు. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టేటప్పుడు ఆ ఎవడైతే ఏజెన్సీ పెడుతున్నాడో వాడు ప్రాపర్గా నాలెడ్జబుల్ లేకపోయినా, వాడికి కరెక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ చేయడం రాకపోయినా వాడికి నష్టమే, క్లయింట్కి నష్టమే. సో ఇప్పుడు నాలెడ్జ్ లేని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు ఎక్కువ అవ్వడం రాంగ్. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు పెరగడం ఇట్స్ అ గుడ్ థింగ్.
ఓకే, ఊరికే అలా కోర్స్ నేర్చేసుకుని వెళ్ళి ఏజెన్సీ పెట్టేసుకుంటారు. బికాస్ దే డోంట్ వాంట్ డూ ఏ జాబ్. ఆ 9 to 5 జాబ్ చేయడం వాళ్ళకి ఇష్టం లేక ఏజెన్సీ పెడుతున్నారు. అది రాంగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్యాషన్, ఒక బ్రాండ్కి నువ్వు ఏదైనా వాల్యూ క్రియేట్ చేయాలనుకుంటున్నావు, ఒక కంపెనీ నిజంగా నువ్వు ఇలా తీసుకెళ్తే నాకు ప్రాఫిట్ వస్తుంది, ఇలా తీసుకెళ్ళి చూపించి నేను ఎక్స్పెక్ట్ చేస్తా అని అనుకున్నప్పుడు యూ కెన్ డెఫినెట్లీ స్టార్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. అండ్ ఎన్ని ఏజెన్సీలు ఉన్నా తప్పులేదు. బికాస్ అన్ని బ్రాండ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎవ్రీడే ఒక 5 సెలూన్లు ఓపెన్ అవుతున్నాయి, 5 క్లినిక్లు ఓపెన్ అవుతున్నాయి, 10 మంది డాక్టర్లు అవుతున్నారు. సో అలా అయినప్పుడు దే నీడ్ డిజిటల్ మార్కెటింగ్ కదా, ఫర్ షూర్. ఇప్పుడున్న ప్రజెంట్ డిజిటల్ వరల్డ్లో ఒక ప్రోడక్ట్కి ఆన్లైన్లో ప్రజెన్స్ లేకపోతే అది సస్టైన్ అవ్వడం ఎంత కష్టమో మనకు తెలుసు. సో ఆన్లైన్ ప్రజెన్స్ కావాలంటే ఎవరు కావాలి? డిజిటల్ మార్కెటర్లు కావాలి. సో గల్లీకి ఉండడంలో తప్పు లేదు. బట్ వాడు ప్రాపర్గా కనుక్కొని ఒక మార్కెట్ రీసెర్చ్ చేసి పెట్టుకోవడం అనేది కరెక్ట్ థింగ్. స్టిల్ ఇన్ ఇండియా ఎంత వరకు పొటెన్షియాలిటీ ఉంది? ఇప్పుడు ఒక కంపెనీ నేను ఎంత వరకు పెట్టగలుగుతా ఎవ్రీ మంత్ నా మార్కెటింగ్ కోసం అని ఉంటాయి కదా, ఎంత వరకు అది యావరేజ్గా ఎంత ఉండొచ్చు, ఎంత అమౌంట్ ఉండొచ్చు? సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నన్ను అడిగితే డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ఇప్పటికీ ఎందుకు మీడియం స్కేల్లో స్మాల్ స్కేల్లో ఉంది అంటే, నన్ను అడిగితే డిజిటల్ మార్కెటింగ్లో ఒక పెద్ద బ్రాండ్ అయితే లేదు ఇప్పటిదాకా మన ఇండియాలో ఎస్పెషల్లీ. సో ఎందుకు లేదు అంటే, బికాస్ ఒక బ్రాండ్ ఆన్లైన్లో అడ్వర్టైజ్ చేయడానికి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపుతుంది, కానీ ఆ ఏజెన్సీ చేసే ప్రయత్నానికి, ఆ ఏజెన్సీ చేసే రీసెర్చ్కి, ఆ ఏజెన్సీ పెట్టే ఎఫర్ట్స్కి పే చేయడానికి రెడీగా లేరు. ఓకే, సో ఎప్పుడైతే ఒక బిగ్ బ్రాండ్ వచ్చి సో మమ్మల్ని ఇలా పొజిషన్ చేయండి అని అడిగి ఆ ఏజెన్సీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తారో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ విల్ గ్రో ఎ లాట్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఓ బ్రాండ్ వస్తుంది, మాకు ఇన్ని పోస్టులు కావాలి, ఇన్ని వేసేయండి, దాన్ని మార్కెట్ చేయండి, ఇంతవరకు అవుతుంది. బట్ ఏదైతే బ్రాండ్ మేము ఇలా కాదు పొజిషన్ చేసుకోవాల్సింది, దిస్ ఈజ్ ద వే మేము ఇలా పొజిషన్ చేసుకోవాలి అని ఒక బ్రాండ్ వచ్చి ఆ ఏజెన్సీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళని మీరు రీసెర్చ్ చేయండి, మీరు కాంటెంట్ ప్రిపేర్ చేయండి, మీరు యూ కెన్ కమ్ అప్ విత్ ఐడియాస్ అని అన్నప్పుడు అప్పుడు డిజిటల్ మార్కెటర్స్కి కొంచెం ఎక్కువ స్కోప్ వచ్చి ఎక్కువ క్లయింట్కి కోడ్ చేయడానికి కానీ, లేకపోతే క్లయింట్ దగ్గర ఎక్కువ ఇంప్రెస్ చేయడానికి కానీ స్కోప్ ఉంటుంది. ఇప్పుడున్న క్లయింట్స్ ఎవరు డిజిటల్ మార్కెటర్స్కి ఇంప్రెస్ చేయడానికి స్కోప్ ఇవ్వట్లేదు. దే ఆర్ ఓన్లీ గివింగ్ మనీ వాట్ ఎవర్ ద వర్క్ వీఆర్ డూయింగ్, వాట్ ఎవర్ ద రీసెర్చ్ వీఆర్ డూయింగ్, వాట్ ఎవర్ ద స్ట్రాటజీస్ వీఆర్ ప్రిపేరింగ్, వీటికి వాళ్ళు రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. చేస్తారు అలాగా? చేయాలి. చేయకపోతే ఎట్లా? ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు, ఒక వెబ్సైట్ కావాలన్నావు, లేదా ఒక యాడ్ చేయాలన్నావు, నేను డైరెక్ట్గా వెళ్ళి ఒక వెబ్సైట్ యాడ్ చేసేస్తే దానివల్ల నీకు వచ్చే రిజల్ట్ 1 రూపీ అయితే, అదే నేను ప్రాపర్గా నీకు వెబ్సైట్ ఎందుకు కావాలి, ఎవరికి చేద్దాం అనుకుంటున్నావు, ఎలా చేయాలి అనేది నేను స్ట్రాటజీస్ చేసుకొని నీకు చేసిస్తే వచ్చే రిజల్ట్ డిఫరెంట్. ఓకే, దాట్స్ ద డిఫరెంట్ బిట్వీన్ పొజిషనింగ్ ఏ బ్రాండ్ అండ్ డూయింగ్ అ మార్కెటింగ్. ఓకే, డూయింగ్ అ మార్కెటింగ్ ఫర్ ఎ బ్రాండ్ ఈజ్ నార్మల్, ఎవరైనా చేస్తారు, ఏ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అయినా మార్కెటింగ్ చేస్తుంది. బట్ పొజిషనింగ్ ఏ బ్రాండ్ ఈజ్ డిఫరెంట్. ఆ బ్రాండ్ని ఎలా పొజిషనింగ్ చేస్తావు అనేది స్ట్రాటజిక్గా నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. సో అది డిఫరెంట్. అది మన ఇండియాలో చాలామంది పొజిషనింగ్ గురించి ఆలోచించట్లేదు. దే వాంట్ సేల్స్, దే వాంట్ మార్కెటింగ్, అంతే. హౌ దే ఆర్ పొజిషనింగ్ అనేది ఓన్లీ బిగ్ బ్రాండ్స్ మాత్రమే ఆలోచిస్తున్నాయి. మేము ఇలా పొజిషనింగ్ చేసుకోవాలి, మమ్మల్ని చూస్తే ఇది గుర్తు రావాలి జనాలకి అని ఇప్పటికీ కూడా బిగ్ బ్రాండ్స్ మాత్రం ఆలోచిస్తున్నారు. స్మాల్ బ్రాండ్స్కి అంత డబ్బులు లేకపోవడం వల్ల, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం వల్ల ఇంకా అంత దూరం వెళ్ళలేదన్నమాట. అందుకే డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ఆ మీడియం లెవెల్లోనే ఆగిపోయిందనమాట. సో ఎప్పుడైతే ప్రతి ఒక్కరు దే ఆర్ రెడీ టు పొజిషన్ ద బ్రాండ్ అని ఎక్కువ మంది వస్తారో అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ స్కోప్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. నేను అంటే జనరల్గా చెప్తున్నా, ఇంతవరకు ఇది 1.5-2 years బ్యాక్ వరకు, మేబీ 3 years వరకు నాకు తెలియదు ఎగ్జాక్ట్ ఇయర్. చూసినప్పుడు అయితే ఒక యాడ్ క్యాంపెయినింగ్ రన్ చేయాలంటే ఒక డిజిటల్ మార్కెటరే రావాలి, ఒక ఏజెన్సీ అది చేయాల్సి ఉండే. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో బూస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, నేను బూస్ట్ చేస్తా, అంతో ఇంత అమౌంట్ యాడ్ చేస్తా, యాడ్ చేసేస్తా. ఇది అది కరెక్ట్ వేనేనా? నేను చేయొచ్చు అట్లా? నో. ఎందుకు అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ కింద బూస్టర్ ఉంటుంది. మా దగ్గరికి వచ్చే కొంతమంది చిన్న క్లయింట్స్ ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, మేము అది యూస్ చేసి ఏదో చేస్తున్నాం, బట్ మాకు అందరూ చూస్తున్నారు, అందరూ లైక్ కొడుతున్నారు, కానీ ఎవరు కొనట్లేదు అంటారు. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అల్గారిథం ఎలా బిహేవ్ చేస్తుందంటే, ఫస్ట్ బూస్ట్ అనేది ఏంటి, బూస్ట్ అని దాని మీనింగ్ ఏంటి, నువ్వు ఎక్కువ మందికి కనపడేలా చేయడాన్ని బూస్ట్ అంటారు. కానీ మెటా యాడ్స్లో కానీ గూగుల్ యాడ్స్లో కానీ ఇంకా చాలా గోల్స్ ఉంటాయి. ఏంటి? సేల్స్, లీడ్స్, ఎంగేజ్మెంట్, కన్వర్జన్స్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు ఓన్లీ బూస్ట్ కొట్టడం వల్ల ఆల్గారిథం ఎక్కువ మందికి చూపించి, కుదిరితే ఇంకా ఎక్కువ మంది చూడడానికి స్కోప్ లేకపోతే ఆ ఆల్గారిథమే నన్ను అడిగితే వ్యూస్ కూడా క్రియేట్ చేస్తుంది కొన్నిసార్లు. ఓకే, అలా వ్యూస్ చేసి నీకు లైక్స్ వస్తాయి తప్పితే నీ ప్రోడక్ట్ ఒక్కడు కూడా కొనడు. సో యూ నీడ్ టు సెలెక్ట్ ద గోల్ ఆన్ యాడ్ అకౌంట్స్. ఎప్పుడైతే నువ్వు యాడ్ అకౌంట్లోకి వెళ్ళి నా గోల్ ఇది, నేను ఎందుకు ఈ పోస్ట్ని అందరికీ కనపడేలా చేస్తున్నా అని నువ్వు ఎప్పుడైతే పెడతావో అప్పుడు అల్గారిథం అలా బిహేవ్ చేసి ఆ కస్టమర్ ఎక్కడున్నాడో, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నాడో వాళ్ళకి చూపించి నీకు కన్వర్జన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. లేదు అంటే నువ్వు బూస్ట్ కొట్టగానే ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో టైం పాస్ చేస్తున్నారో వాళ్ళందరికీ నీ రీల్ కనపడి నీకు వ్యూస్ వస్తాయి.
అండ్ యూ వోంట్ గెట్ ఎనీ కన్వర్షన్. ఓకే. ఎంగేజ్మెంట్ వస్తుంది, బట్ ఆ ఎంగేజ్మెంట్ కూడా నీకు యూజ్ ఉండదు, ఆ ఎంగేజ్మెంట్ వల్ల కూడా నీకు యూజ్ ఉండదు. ఓకే, ఓన్లీ ఎంగేజ్మెంట్ ఎప్పుడు వస్తుంది, అది జనరిక్ టాపిక్ అయినప్పుడు వస్తుంది. నువ్వు ఏదైనా స్పెసిఫిక్ ఆడియన్స్కి చూపించాలనుకున్నప్పుడు ఎంగేజ్మెంట్ కూడా రాదు, ఓన్లీ వ్యూస్ వస్తాయి. సో బూస్ట్ అని కొట్టడం వన్ ఆఫ్ ద బిగ్ మిస్టేక్ దట్ బ్రాండ్స్ ఆర్ చిన్న చిన్న కంపెనీస్ చేసేవి. సో బూస్ట్ అనేది కొట్టకూడదు, ఫస్ట్ యాడ్ అకౌంట్లోకి వెళ్ళాలి, ఏ యాడ్ క్రియేట్ చేయాలో కనుక్కోవాలి, ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవాలి, దానివల్ల సేల్ కావాలా, కన్వర్జన్ కావాలా, మెసేజ్ కావాలా అని అర్థం చేసుకొని క్యాంపెయిన్ చేయాలి. అండ్ నేను ఇందాక మీరు చెప్తున్నప్పుడు మన ఛానల్ గురించి మనం మాట్లాడితే, ఓకే, మా ఛానల్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ని రీచ్ అవుతుంది. ఓకే, నేను ఆ స్టాటిస్టిక్స్ చూసుకుంటాను. దాంట్లో రిటర్నింగ్ వ్యూస్ ఒక 50% 60% ఉంటాయి. ఓకే, నేను క్లియర్గా చూస్తే ఇప్పుడు రిటర్నింగ్ వ్యూస్ ఎన్ని ఉన్నాయి, మళ్ళీ తర్వాత నేను ఎంత రీచ్ అవుతున్నాను అని చూసుకుంటూ ఉంటాను. మిలియన్స్ ఆఫ్ పీపుల్ రీచ్ అయిన తర్వాత రిటర్నింగ్ దాంట్లో ఎంతమంది మళ్ళీ ఎంగేజ్ అవుతున్నారు. రైట్. నేను ఎక్కడో విన్నా ఒక చోట, నీ సబ్స్క్రైబర్స్లో 10% పీపుల్ ఎంగేజ్ అవుతున్నారు అంటే నీ పేజీ హెల్తీగా ఉంది అని. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? యా, డెఫినెట్లీ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు 10% పీపుల్ ఎంగేజ్ అవుతున్నారు అంటే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ నెంబర్, బట్ కనీసం 20-30% పీపుల్ ఎంగేజ్ అవుతున్నారు అంటే దెన్ యువర్ ఫాలోవర్స్ ఆర్ కనెక్టింగ్ విత్ యువర్ కాంటెంట్ అని. ఓకే, ఎగ్జాంపుల్ ఒక 10K ఫాలోవర్స్ ఉన్నోడికి ఎన్ని వ్యూస్ అట్లా ఉండాలి? ఇప్పుడు మీరు చూస్తే కొంతమంది అకౌంట్స్ ఉంటాయి, వాళ్ళకి 10K ఫాలోవర్సే ఉంటారు, వాళ్ళకి 20K వ్యూస్ ఉంటాయి. కొంతమందికి 100K ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా 20K వ్యూస్ ఉంటాయి. ఎందుకు అంటే ఇతని దగ్గర ఉన్న 10K వ్యూస్ ఉన్నాయి, 10K ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇతని కంటెంట్ ఇష్టపడి వచ్చారు. సో వాళ్ళు ఎప్పుడైతే 10K పీపుల్ ఇష్టపడతారో ఆటోమేటిక్గా అది ఇంకో 10K మందికి చూపిస్తుంది. ఎక్కడైతే 100K ఉన్నారో ఆ 100Kలో కనీసం 10K పీపుల్ కూడా ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చట్లేదు. సో ఆటోమేటిక్గా దాని వ్యూస్ తగ్గిపోతాయి. సో మనం ఏమనుకుంటాం, ఒకసారి ఫేక్ ఫాలోవర్స్ ఒకసారి వ్యూస్ వేసుకుంటే సరిపోద్ది అనుకుంటాం, బట్ ఒక్కసారి నువ్వు వేసాక ఎవ్రీ టైం నీకు ఎంగేజ్మెంట్ రాదు. ఓకే, నీకు ఎంగేజ్మెంట్ రావాలంటే ఖచ్చితంగా జెన్యూన్ ఫాలోవర్సే ఉండాలి, దానివల్ల అవుతుంది. సో మిగతా ఫేక్ ఫాలోవర్స్ వల్ల నీకు ఎంగేజ్మెంట్ రాదు. నాకు ఒక చిన్న ఉంటే, నాకు పర్సనల్గా జరిగింది, ఒక రీల్ ఇన్స్టాగ్రామ్లో నాది 2 మిలియన్ వెళ్తే అదే రీల్ ఫేస్బుక్లో 10K కూడా వెళ్ళాలి. కరెక్ట్. సేమ్ రీల్ యూట్యూబ్లోకి వచ్చేసరికి ఇది 2 మిలియన్ వెళ్తే ఇది 200K 300K దగ్గర యూట్యూబ్లో ఆగింది. ఎగ్జాక్ట్లీ. ఇంకొక ప్లాట్ఫామ్లో అంటే లైక్ షేర్ చాట్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఒక 10-20 వ్యూస్ కూడా లేవు. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి ఎందుకు అంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క ఆడియన్స్ ఉంటారా? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకుందాం. ఓకే, ఇన్స్టాగ్రామ్లో ఏంటి, ఎక్కువ యూత్ టైం స్పెండ్ చేస్తారు. ఫేస్బుక్లో కొంచెం ఓల్డేజ్ పీపుల్ ఏంటంటే ఆల్రెడీ అప్పట్లో ఫేస్బుకే ట్రెండ్ కాబట్టి వాళ్ళకి ఫేస్బుక్ బై డిఫాల్ట్గా ఉంటుంది, వాళ్ళ అకౌంట్ అదంతా సెటప్ ఫేస్బుక్లో వాడడం అలవాటు అయిపోతారు. సో దానికి వాడు ఇప్పుడు వచ్చే జెన్జీ బ్యాచ్ కానీ యూత్ కానీ ఇన్స్టాగ్రామ్ వాడడానికి అలవాటు అయ్యారు. అండ్ ప్రొఫెషనల్ పీపుల్ ఉంటారు, వాళ్ళు లింక్డ్ఇన్ వాడడానికి అలవాటు అయ్యారు. సో ఎలాంటి ఆడియన్ ఏ ప్లాట్ఫామ్ వాడడానికి అలవాటు అయ్యాడు, నువ్వు ఆ యాడ్ వేసేటప్పుడు వాడికి కనపడేలా చేయాలంటే ఆ ప్లాట్ఫామ్లో వేస్తేనే ఎంగేజ్మెంట్ వస్తుంది. నీకు ఇన్స్టాగ్రామ్లో 2 lakhs వచ్చే ఫేస్బుక్లో రాలేదంటే నీ ఆడియన్స్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారని. సో అప్పుడు నువ్వు ఫేస్బుక్లో డెఫినెట్లీ తక్కువ వస్తాయి. అండ్ యూ నో నీడ్ టు వరీ, ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఇంకా ఎంత పుష్ చేయొచ్చు అని ఆలోచించాలి. అండ్ ఫేస్బుక్లో మేబీ పుష్ చేసే విధానం నువ్వు మార్చుకుంటావా, లేకపోతే వేరే కాంటెంట్ వేస్తే ఫేస్బుక్లో రీచ్ రావచ్చు, ఇన్స్టాగ్రామ్లో రాకపోవచ్చు. సో కాబట్టి ప్రతి ప్లాట్ఫామ్కి ఏ ఆడియన్స్ ఉంటారు, ఏ ఏజ్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు మన కాంటెంట్ వేస్తే ఎలా బిహేవ్ చేస్తారు, కామెంట్ చేస్తారా, లైక్ చేస్తారా, షేర్ చేస్తారా అనేది తెలుసుకొని మనం ఒక పోస్ట్ చేయాలి. ఓకేనా? ఓకే. వెన్ వి టాక్ అబౌట్ దిస్ ఆల్, ఒక కస్టమర్ ఎలా బిహేవ్ చేస్తారో లేదంటే ఒక క్లయింట్ ఎలా బిహేవ్ చేస్తారో పక్కన పెడితే, ఈరోజు ఒక వర్డ్ ఎక్కువ మంచిగా పాపులర్ అయిపోతుంది, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత పాపులర్ అయిపోయిందంటే ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్లో కూడా దాన్ని తీసుకొని వచ్చి పెట్టి నువ్వు ఏం చేయాల్సిన అవసరం లే, నీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో నీ ప్రోడక్ట్ని జస్ట్ ఏఐకి నువ్వు డీటెయిల్స్ ఇవ్వు చాలు, అది నీకు ఒక ప్యానల్ క్రియేట్ చేస్తుంది. యూ కెన్ సెల్ యువర్ ప్రోడక్ట్ త్రూ యాడ్స్ అని చెప్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్, అది ఎంతవరకు ఫిజిబుల్గా పనిచేస్తుంది? సో నేను కూడా ఈ మధ్య ఎన్ని వీడియోలు చూసినా, ఏ పాడ్కాస్ట్ చూసినా, ఏది ఓపెన్ చేసినా ఏఐ ప్రతి ఒక్కరు ఏఐ గురించి మాట్లాడుతున్నారు. బట్ ఈవెన్ మేము కూడా ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఒకటి లాంచ్ చేస్తాం. ఓకే, ఏఐ వచ్చింది, దాన్ని వాడాలా, అంతవరకు నిజం. కానీ ఏఐ అన్నీ చేస్తుంది అనేది అబద్ధం. ఓకే, ఏఐ అన్నీ చేయదు. ఓకే, ఒక పర్సన్ కావాలి దాన్ని గైడ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మేము లాంచ్ చేసిన ఇంకొకటి ఏఐ గురించి మాట్లాడినా, ఫస్ట్ ఏఐ ఎక్కడ స్టార్ట్ అయిందో స్టార్ట్ చేద్దాం. ఏఐ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఒక ChatGPT అనే ఒక టూల్ ఒకడు డెవలప్ చేసి దాన్ని జనాల్లోకి వదలడం వల్ల, సో మనం ఏ క్వశ్చన్ అడిగినా అది ఆన్సర్ ఇవ్వడం వల్ల మనకి అది ఒక ఏఐ అనేది. సో ఏఐ ఎప్పటి నుంచో ఉంది, కానీ ChatGPT ఎప్పుడైతే 100 million డౌన్లోడ్స్ అన్ని ప్లాట్ఫామ్స్ కంటే ఫాస్ట్గా వచ్చిందో అప్పుడు ఏఐ అనేది ఎక్కువ
బూమ్ అయింది. అండ్ ఆ చాట్ జీపీటీ ఎవరు క్రియేట్ చేసి ఉంటారు? ఇప్పుడు చాట్ జీపీటీ CEO శామ్ ఆల్ట్మన్ అంటారు. ఓకే, ఆ చాట్ జీపీటీ శామ్ ఆల్ట్మన్ క్రియేట్ చేయడానికి ఇన్వెస్టర్లు ఎవరు? హూ ఆర్ దే? ఓకే, సో ఇప్పుడు చాలా మంది అంటారు, ఇప్పుడు ఎలన్ మస్క్ అందరికీ తెలుసు. సో ఎలన్ మస్క్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఓపెన్ ఏఐ. ఓకే, ఇలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరు కలిసి ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేసి దాన్ని జనాల్లోకి వదిలితే అది బాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి ఏఐ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా అంతే కదా. ఇన్స్టాగ్రామ్ రిలీజ్ చేసి రీల్స్ అని ఒక సెక్షన్ పెట్టి అందరికీ హ్యాబిచ్యుయేట్ అవ్వడం వల్ల ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటున్నాం. ఇన్ ద సేమ్ వే ఏఐ కూడా అంతే. కాకపోతే ఇప్పుడు ఏఐ అన్నీ చేస్తుంది అనేది డెఫినెట్లీ రాంగ్ అండి. ఓకే, ఎవరు చెప్పినా సరే, ఇప్పుడు ఏఐ మీద క్లాసులు చెప్తున్నారు, ఏఐ మీద ఎంపవర్ చేస్తున్నారు, ఏఐ అన్నీ చేస్తుంది. ఓకే, కానీ ఒక లెవెల్ వరకే చేయగలదు. ఒక వీడియో అయినా, ఒక ఇమేజ్ అయినా, ఒక కాంటెంట్ అయినా, ఏదైనా సరే ఏఐలో క్రియేట్ చేసేటప్పుడు అది ఒక 60-70% చేసి ఇస్తుంది. ఆ 30% హ్యూమన్ టచ్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ 2 థింగ్స్, ఏఐ నేర్చుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా నీకు ఏఐ మీద అవగాహన ఉండాలి అండ్ ఏఐ నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోవాలి కూడా. సో దానివల్ల ఏమైందంటే నీ 50% వర్క్ అక్కడ నీకు తగ్గుతుంది. ఓకే, అండ్ ఏఐ మనందరినీ వాడేలా చేసింది ఎవరు అంటే, ఎవరికైతే ఏఐ అవసరమో, ఒక బిగ్ బ్రాండ్, ఒక బిగ్ సెలబ్రిటీయో, వాడు ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేసి మనకి అందరికీ ఏఐ అలవాటు చేస్తారు. ఇప్పుడు ఏఐ ఎన్ని టూల్స్ అన్నా రాని, చాట్ జీపీటీ ఎక్కువ మంది వాడతారు. ఓకే, సో ఈ ఏఐ టెక్నాలజీ ఏ కంపెనీస్కి ఎక్కువ వర్కౌట్ అవుతుంది అంటే, ఎన్విడియా అనే ఒక కంపెనీ ఉంటుంది, ఇట్స్ చిప్ డిజైనింగ్ కంపెనీ. సో ఇలాంటి కంపెనీస్కి ఏఐ ఎక్స్పర్ట్లు అవసరం. ఏఐ వాడి వాళ్ళ వర్క్ని ఒక 50% మ్యాన్ పవర్ని తీసేసి మినిమైజ్ చేసుకోవడానికి దే వాంట్ ఏఐ ఎక్స్పర్ట్స్. ఓకే, మనం చేసే పనిలో ఎప్పుడైతే ఏఐ ఇంక్లూడ్ చేసి మనం ప్రాపర్గా చేయగలుగుతామో వాళ్ళకి అక్కడ వాళ్ళ రెవెన్యూలో ఇది మైనస్ అయిపోతుంది. ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ తగ్గినట్టే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఒక చిప్ డిజైన్ చేయాలంటే దానికి అవసరమయ్యే థింగ్స్ వాటన్నిటిని మనం ఎప్పుడైతే ఏఐ ఇంక్లూషన్తో చేస్తామో వాడికి అక్కడ మ్యాన్ పవర్ కాస్ట్ కావచ్చు, ప్రొడక్షన్ కాస్ట్ కావచ్చు, ఇంకోటి తగ్గుతుంది. కాబట్టి వాళ్ళు ఫోకస్ చేసి ఇలా చాట్ జీపీటీ అనే టూల్, ఇంకొక టూల్ రెడీ చేయడం వల్ల మనం దాన్ని హ్యాబిచ్యుయేట్ చేసుకొని మన డైలీ రొటీన్లో వాడడం వల్ల ఓవరాల్గా మనం ఏఐ యూజ్ చేయడం వల్ల మనకెంత బెనిఫిట్ ఉందో, పైన కూర్చొని ఏఐ ప్రోడక్ట్స్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో, రిలీజ్ చేస్తారో వాళ్ళకి మనకంటే 10 times ఎక్కువ యూజ్ ఉంటుంది. ఓకేనా? సో ఏఐ నేర్చుకోండి, కానీ కంప్లీట్గా ఏఐ మీద డిపెండ్ అయ్యారనుకో డెఫినెట్లీ యుల్ గో రాంగ్. ఓకే, ఏఐ ఉండాలి ప్లస్ హ్యూమన్ టచ్ ఉండాలి. అండ్ ఏఐ నేర్చుకోవడం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ ఎనీబడి కెన్ డూ. ఓకేనా? ఒక డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం అని కూర్చొని, మార్కెటింగ్లో ఉన్న లూప్స్, స్కామ్స్, రైట్, కష్టాలు అండ్ నష్టాల గురించి తెలుసుకున్నా. రైట్. అయితే నాకున్న ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ని కెరియర్గా తీసుకోవాలన్నా, ఒక ఏజెన్సీ సెటప్ చేయాలన్నా, లేదు దీంట్లోనే నేను కెరియర్ని ఒక మంచిగా డెవలప్ చేసుకోవాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలనుకున్నా, ఎలాంటి పర్సన్స్ డిజిటల్ మార్కెటింగ్ని చూస్ చేసుకోవచ్చు? చూస్ చేసుకున్న తర్వాత ఎలాంటి పారామీటర్స్తో వాడు ముందుకెళ్ళచ్చు? రైట్. బేసిక్గా నన్ను అడిగితే కంపారిటివ్లీ విత్ అదర్ కోర్సెస్ లైక్ కోడింగ్ కానీ, ఏ జావా, పైథాన్, ఏ కోడింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, కంపారిటివ్లీ కోడింగ్ లాంగ్వేజ్తో పోల్చుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజీగానే ఉంటుంది. ఓకే, కానీ డిజిటల్ మార్కెటింగ్ ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది అంటే, కొంచెం బిజినెస్ చేయాలన్న థాట్ ఉన్న వాళ్ళకి, కొంచెం క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నవాడికి డిజిటల్ మార్కెటింగ్ బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నాట్ ఎ జాబ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక యూ కెన్ ఎక్స్ప్లోర్ ఎ లాట్. ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, ఒక క్లయింట్ని నువ్వే పార్ట్నర్ అయ్యి కొలాబరేట్ అవ్వచ్చు, లేదా ఒక ఏజెన్సీ స్టార్ట్ చేయొచ్చు, ఇన్ని థింగ్స్ ఉంటాయి. అదే నువ్వు ఒక కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే యూ కెన్ డూ హార్డ్లీ ఎ జాబ్. మహా అయితే అందులో టీమ్ లీడర్ అవుతావు లేదా మేనేజర్ అవుతావు. బట్ డిజిటల్ మార్కెటింగ్లో అలా కాదు. యూ కెన్ డూ ఎ జాబ్, ప్యారలల్లీ వర్క్ ఫర్ క్లయింట్స్ అండ్ ఎంపవర్ బ్రాండ్స్. సో ఇన్ని ఉంటాయి. సో ఇవన్నీ చేయాలంటే నీకు కొంచెం క్రియేటివ్ థింకింగ్, మార్కెట్ మీద అవగాహన, ఇలాంటివి ఉండాలి. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, MBA ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అని MBA కాలేజెస్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఎందుకు? అట్లీస్ట్ నీకు ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయి MBA వరకు వస్తే కానీ నీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి అర్థం చేసుకోవడం కానీ, అవగాహన, అంత నాలెడ్జ్ రాదని. సో డిజిటల్ మార్కెటింగ్ ఎలాంటి వాళ్ళు నేర్చుకోవచ్చు అని అడిగితే, ఓకే, పీపుల్ హూ హ్యావ్ సమ్ క్రియేటివ్ థాట్స్, ఓకే, ఏదైనా చేయాలి లేదా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ నార్మల్గా ఒక జాబ్ కోసం వచ్చే వాళ్ళకంటే ఎక్కువ యూజ్ ఉంటుంది. అండ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక నువ్వు ఏదైనా బ్రాండ్కి వర్క్ చేసినప్పుడు, ఇఫ్ ద బ్రాండ్ ఈజ్ రియల్లీ గెటింగ్ గుడ్ రిజల్ట్స్, అప్పుడు నీకు ఇంకొన్ని థాట్స్ వస్తాయి. ఓకే, మనం ఇంకా చేయొచ్చు, ఈ బ్రాండ్కి రిజల్ట్స్ బాగా వస్తున్నాయి, మేబీ మనం కూడా ఒక బ్రాండ్ స్టార్ట్ చేయొచ్చేమో అన్న థాట్స్ కూడా వస్తాయి. సో ఒక బిజినెస్ ఐడియా ఉండి, లేదా ఏదైనా ఫ్యూచర్లో నేను బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. లేదు మాకు కోడింగ్ ఇలాంటివి కొంచెం కష్టంగా ఉంది, కొంచెం ఈజీగా ఉన్న కోర్స్ నేర్చుకొని ఒక నార్మల్ జాబ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఓవరాల్గా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో లాంగ్ రన్లో రన్ అవ్వాలంటే కమ్యూనికేషన్, కొంచెం బిజినెస్ మైండ్ సెట్ ఉంటే బెటర్. ఇవి లేకుండా కూడా నేర్చుకోవచ్చు, బట్ అవి ఉంటే ఇంకా లాంగ్ రన్కి వెళ్తారు.
ఒక మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేద్దామన్నా, సరే ఒక వర్క్ మనం స్టార్ట్ చేసినామన్నా, ఒక సర్వీస్ని స్టార్ట్ చేసినామన్నా, ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేది మన దగ్గర నుంచి ఆ క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కరెక్ట్. యాజ్ అ సర్వీస్ ప్రొవైడర్గా కానీ సర్వీస్ నేను తీసుకుంటున్నప్పుడు కానీ నేను చేసేది అదొకటే. రైట్. సో ఇలా నేను ఒకరిని సాటిస్ఫై చేయాలన్నప్పుడు అక్కడ మార్కెటింగ్లో నేను ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఒక ప్రోడక్ట్ని బట్టి తీసుకోవాలా, లేదంటే ఆ పర్సన్ చెప్పిన ఇన్పుట్స్ అన్నిటి తీసుకోవాలా? కొంతమంది అంటారు ₹1,00,000 బడ్జెట్ పెట్టి నాకు 10 లక్షలు టర్న్ ఓవర్ కావాలి, ఏం చేస్తావు నాకు తెలియదు అంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో వాట్ యువర్ టేక్? బేసికల్గా ఏదైనా సరే ఒక బ్రాండ్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ డిజిటల్ మార్కెటింగ్ కావాలని మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ కస్టమర్ అంటే మన దగ్గరికి వచ్చిన బ్రాండ్ సాటిస్ఫై అవ్వాలంటే ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్ ఆ బ్రాండ్ గురించి కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద బ్రాండ్, హూమ్ దే ఆర్ సెల్లింగ్, వాళ్ళ ఆడియన్స్ ఎవరు, వాళ్ళు ఎవరికి సెల్ చేస్తున్నారు, ఓకే, వాళ్ళ బ్రాండ్కి ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లో ఎంత డిమాండ్ ఉంది, ఎలాంటి ఆడియన్స్ వాళ్ళని పర్చేస్ చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మన దగ్గర నుంచి, అవన్నీ ఫస్ట్ మనం నోట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఊరికే మనం ఏదో ఒక 10,000 పెట్టి ఒక క్యాంపెయిన్ చేస్తే వాడు సాటిస్ఫై అవ్వడు. సార్ నాకు రిజల్ట్ రావాలని చెప్పేసి నెక్స్ట్ డే మన దగ్గరికి వస్తాడు. ఫస్ట్ మనం ఎప్పుడైతే ఆ బ్రాండ్ ఏంటి, వాళ్ళ ఆడియన్స్ ఎవరు, ఆ ఆడియన్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయడానికి వాళ్ళు ఏమేమి చూస్తారు, వాళ్ళ యూఎస్పీస్ ఏంటి, అవన్నీ మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని ఆ బ్రాండ్కి మనం వర్క్ చేయడానికి ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసి సో ప్రాపర్గా మనం ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు ఆ కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. అదర్వైజ్ ఏదో ఒక క్యాంపెయిన్ చేయడం వల్లనో లేకపోతే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎస్ఈఓ వీటి వల్ల ఏ క్లయింట్ సాటిస్ఫై అవ్వడు. ఓన్లీ ఏ క్లయింట్ విల్ సాటిస్ఫై వెన్ హీ సీస్ ద ROI. వాడు పెట్టిన దానికి వాడికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడే హిల్ బీ హ్యాపీ. సో అది చేయాలంటే యూ నీడ్ టు ప్రిపేర్ ఎ స్ట్రాటజీ బేస్డ్ ఆన్ ద ఆడియన్స్ బిహేవియర్. ఆ ప్రోడక్ట్ యొక్క ఆడియన్స్ ఎవరు, దానికి తగ్గట్టు యూ నీడ్ టు ప్రిపేర్ ఎ స్ట్రాటజీ. అప్పుడే ఆ క్లయింట్ సాటిస్ఫై అవుతాడు. యాజ్ ఏ మార్కెటర్గా ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని నడుపుతున్నారు మీరు. రైట్. మీకు సో మెనీ క్లయింట్స్ ఉంటారు, సంథింగ్ హిస్టరీ ఉంటుంది వెనకాల. ఆ బ్యాక్గ్రౌండ్లో మీరు ఒక్క క్లయింట్కి సర్వీస్ ఇచ్చిన తర్వాత తలకాయ నొప్పి వచ్చింది, లేదు అంటే ఇంత చేసి దీన్ని తీసుకొచ్చినాం రా అని కాలర్ ఎగరేసుకున్న రోజు ఒక రోజు ఉందా? అంటే ఎలాంటి స్టోరీ అది? డెఫినెట్లీ ఉన్నాయండి. సో ఇప్పుడు మాకు వర్క్ చేసే మేము తెచ్చుకునే క్లయింట్స్లలో మీరు అన్నారు కదా టార్చర్ పెట్టే క్లయింట్. ఎప్పుడైనా సరే టార్చర్ చిన్న క్లయింట్సే పెడతారు. ఓకే, ఒక బ్రాండ్, ఒక రెప్యుటేటెడ్ బ్రాండ్ ఎప్పుడు ఒక ఏజెన్సీని టార్చర్ పెట్టదు. దే నో ద వాల్యూ ఆఫ్ మార్కెటింగ్ అండ్ దే నో వాట్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ అండ్ దే నో వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డూయింగ్ ఆల్సో. వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. సో మేము బాగా చేసిన బ్రాండ్స్ కూడా ఉన్నాయి. మేము రీసెంట్గా లైక్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే ఒక స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ తెలుసు కదా, ముచ్చింతలో ఉంటుంది. సో ఆ బ్రాండ్కి మేము ఒక ఈవెంట్ చేసామన్నమాట. లైక్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ మమ్మల్ని ఇన్వైట్ చేసి మరి జిఆర్ స్వామి గారు బ్లెస్సింగ్ ఇచ్చారు. ఓకే, అది మా ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాం, మా MBL టెక్నాలజీస్లో. వాళ్ళకి మార్కెట్ చేయడం వల్ల లైక్ సో దానికి కూడా మార్కెటింగ్ ఉంటుంది, లైక్ అందరికీ జనాలకి తెలిసేలా చేయడం. ఓకే, సో ఎప్పుడైనా సరే నీకు సతాయిస్తున్నాడు ఒక క్లయింట్ అంటే వాడు ఏంటంటే నాకు 10,000 పెడితే 20,000 రావాలి అర్జెంటుగా అని వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను సతాయిస్తాడు. లేదండి మీరు ఒక 6 months టైం తీసుకోండి, మేము ఇంత ఖర్చు పెడతాం, మాకు ఇది తెప్పియండి అనే క్లయింట్ ఎప్పుడు మిమ్మల్ని సతాయించాడు. సో చూసింగ్ ఏ క్లయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఒక రైట్ క్లయింట్ని చూస్ చేసుకోవడం చాలా కష్టం. ఓకే, ఆ వచ్చేవాడు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఎందుకు బిజినెస్ ఓపెన్ చేశాడు, వాడు 6 monthsలో వాడి ప్లాన్ ఏంటి, వాడు బడ్జెట్ పెట్టగలడా లేదా అని నీకు తెలిసినప్పుడు నువ్వు వాడి మీద ఫోకస్ చేసి ఒక 6 నెలలు వాడి మీద కూర్చొని ఒక టీంని పెట్టుకొని నువ్వు ఏదైనా చేయొచ్చు. వస్తాడు 30,000 ఇస్తా అది చేయ అంటాడు. ఓకే, అది వర్కౌట్ అవ్వకపోతే వెళ్ళిపోతాడు. అలాంటి క్లయింట్స్తో నువ్వు ఏం చేయలేవు. ఒక 6 months నీకు టైం ఇస్తా, నా బ్రాండ్ ఎంతవరకు తీసుకొస్తావు, లేదా నేను నీకు ఈవెంట్ చేస్తున్నా 2 నెలల్లో ఈవెంట్ జరుగుతుంది దానికి నువ్వు ఏం చేస్తావు అనే క్లయింట్స్ నీకు ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారు అండ్ చేయడానికి నీకు స్కోప్ కూడా ఉంటుంది. సో అలాంటి క్లయింట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నా దగ్గర కూడా కొంతమంది ఒక క్లయింట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ క్లయింట్, 2 రియల్ ఎస్టేట్ క్లయింట్లు ఉన్నారు నా దగ్గరికి అప్రోచ్ అయిన వాళ్ళు. ఒకటి ఏంటంటే నా బడ్జెట్ 50,000, ఎన్ని ఫ్లాట్లు అమ్ముతావు అని అడిగాడు. ఇంకొకటి ఏంటంటే నా ఫ్లాట్ ఒక్కొక్కటి 1 crore rupees. ఓకే, నేను ఎంత బడ్జెట్ పెట్టుకుంటే 10 ఫ్లాట్లు అమ్మగలను అని అడిగాడు. ద వే హీఈస్ ఆస్కింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఈడేమంటున్నాడు నేను 50,000 పెడితే నా ఫ్లాట్ అమ్మంటున్నాడు. ఆడ అలా అడగట్లేదు, నేను ₹1 కోటి నా ఫ్లాట్ కాస్ట్, ఓకే నేను ఎంత బడ్జెట్ పెడితే ఒక 10 ఫ్లాట్లు అమ్మగలను. డిఫరెంట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ ₹1 కోటి ఫ్లాట్ నేను సెల్ చేయాలంటే ఎవరిని టార్గెట్ చేయాలా, ఎక్కడ చూపించాలా, ఏం చేస్తే నాకు ఆ ₹1 కోటి ఫ్లాట్ సేల్ అవుతుంది, దానికి నాకు ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను కోటిస్తా. సో ఓవరాల్గా నేను ఇచ్చేదానికి వాడికి వచ్చే ఆ ఫ్లాట్ కాస్ట్కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ట్యాకిల్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. అంతేగాని ఒక 50,000 ఇస్తా నా ఫ్లాట్లు అమ్ము, ఓ 1,00,000 ఇస్తా నా అపార్ట్మెంట్ అమ్మంటే అది వర్కౌట్ అవ్వదు. ఓకే, యూ నీడ్ టు హ్యావ్ ఏ క్లియర్ ఐడియా, ఈ అపార్ట్మెంట్ ఈ ఫ్లాట్ అమ్మాలంటే
ఎలాంటి ఆడియన్స్కి చూపిస్తే సేల్ అవుతుంది, ఆ ఆడియన్స్కి చూపించడానికి నాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది చూస్తే నన్ను కొంటారు, ఎంతమంది చూస్తే నన్ను విజిట్ చేస్తారు, ఎన్ని సైట్ విజిట్లు అవుతాయి, ఎన్ని సేల్ అవుతాయి అనేది డీటెయిల్గా తెలుసుకున్నప్పుడే దెన్ యూ కెన్ సెల్. సో ఒక క్లయింట్ వాడు మీ దగ్గరికి వచ్చినప్పుడు తను మీకు ఇచ్చే డిస్క్రిప్షన్ బట్టి, తను మీకు ఇచ్చే ఇన్పుట్స్ బట్టి మీకు అర్థమవుతుంది హీస్ వ్యాలిడ్ క్లయింట్ ఆర్ ఇన్వాలిడ్ క్లయింట్. సో ఎప్పుడైనా సరే క్లయింట్ చూసింగ్ అనేది ప్రాపర్గా చేసుకోండి. అండ్ ఒక క్లయింట్ని చూస్ చేసుకునేటప్పుడు ఆ జర్నీ కనీసం మనం ఒక 6 months 1 year చేయగలిగితే ఖచ్చితంగా ఆ క్లయింట్ని మనం హ్యాపీ చేయగలం. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం క్లయింట్స్తో వర్క్ చేసేటప్పుడు వాళ్ళతో రెగ్యులర్గా మనం కమ్యూనికేషన్లో ఉండాలి. ఓకే. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఏం చేయట్లేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ బాగా మెయింటైన్ చేయాల్సిందంటే క్లయింట్ కమ్యూనికేషన్. అది ఎప్పుడైతే ఉంటుందో ఒక 1 month వాడికి రిజల్ట్ రాకపోయినా హీల్సే ఓకే ఈ మంత్ రాలేదు నెక్స్ట్ మంత్ వస్తుందిలే అని మీతో ఉంటాడు. ఎప్పుడైతే మీరు కమ్యూనికేషన్లో లేకుండా ఎంత వర్క్ అన్నా చేయండి హీ వోంట్ బీ విత్ యూ, ఏదో ఒక టైంలో లీవ్ అవుతాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. అండ్ పాడ్కాస్ట్కి వచ్చి మీరు మీ సైడ్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మా వాళ్ళకి ఇవ్వడము అండ్ ఎక్కడ ఒక బ్యారియర్ లేకుండా మాట్లాడడం, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ రీసెంట్లీ మీరు MBL అకాడమీ స్టార్ట్ చేసినారు. అండ్ అంతకుముందు నుంచి మీకు ఏజెన్సీ ఉంది కదా, MBL టెక్నాలజీస్ ఏజెన్సీ. త్రూ ఏజెన్సీ నుంచి అకాడమీ నుంచి చాలా మంది టాలెంటెడ్ ఫెలోస్ని మీరు బయటికి తీసుకురావాలని అండ్ ఈ సొసైటీలో వాళ్ళకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసేటట్టు మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా మందిని క్రియేట్ చేయాలి మీరు ఇంకా డెఫినెట్లీ విల్. అండ్ మీ అందరి సపోర్టు, మా సపోర్ట్, అందరి సపోర్టు అందరికి కావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్.